Let us go into the word of God this morning. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. Kindly turn your Bibles with me to Hebrews chapter 10 and verse 25. నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Not staying away from our worship meetings as some habitually do, but encouraging one another, and all the more as you see the day drawing near. సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. Encouraging each other all the more as you see the day drawing near. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెను. What is that day that is mentioned in this place? ఈ స్థలములో ఉద్దేశించబడిన ఆ యొక్క దినము అనగా ఏమిటి? The day is nothing but the return of our Lord Jesus Christ. ఆ యొక్క దినము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడగా ఆయన తిరిగి వచ్చే దినమై ఉన్నది. The Bible says that Jesus Christ is going to come back for his church. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు తన యొక్క సంఘము కొరకై తిరిగి రానయ్యున్నారు అని. Jesus Christ prophesied that he is going to come back again. యేసుక్రీస్తు మరలా తిరిగి రానయ్యున్నారని ప్రవచించి ఉన్నారు. He said, I am going to prepare a place for you. Once I am done, I will come and receive you to myself. ఆయన సెలవిచ్చి ఉన్నారు కదా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, సంపూర్తి అయ్యాక నేను మిమ్మల్ని స్వీకరించడానికి తిరిగి వచ్చేదను. When Jesus was taken up, ascended into heaven on the clouds after his resurrection, యేసు పునరుద్ధానము తరువాత మేఘముల మీద ఆకాశమునకు కొనుపోబడిన తరువాత when the disciples were looking up, శిష్యులు అలాగునే పైకి చూస్తూ ఉన్నారు. angels came down and said, why are you looking up towards heaven? దేవుని దూతలు దిగి వచ్చి మీరెందుకు అలాగున పైకి చూస్తున్నారు అన్నట్టుగా అడిగి ఉన్నారు. They said, the same Jesus who is taken up before your eyes will come back again. వారు చెప్పారు కదా, మీ కన్నుల ముందు ఎలాగున యేసు ఎత్తబడి ఉన్నారో అలాగునే తిరిగి వస్తారు. Here in the verse that we read in Hebrews, ఇక్కడ హెబ్రీ గ్రంథంలో మనం చదివిన వాక్యాన్ని చూస్తే the Bible says the one of the main reasons why we come together for church and fellowship is that we will declare the coming of the Lord Jesus Christ. హెబ్రీ పత్రికలో మనం చదివిన వాక్యాన్ని గమనిస్తే మనము సమాజముగా కూడుకోవడానికి చేరి వచ్చే ప్రాముఖ్యమైన కారణం ఆ దినమును ప్రకటించుట కొరకే అనే సంగతిని మనం గమనిస్తాం. Hallelujah. హల్లెలూయా. One of the principal irrevocable messages of the church is the coming back of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పునరాగమనమే సంఘము యొక్క తీసుకువెళ్ళడం కోసం రానయ్యున్నారు. If there is no returning of the Lord Jesus Christ, our spiritual life, our effort, our works, all our hopes are in vain. యేసు తిరిగి రానట్లయితే మన ఆధ్యాత్మిక జీవితం, మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క పనులు, నిరీక్షణ అంతయు కూడా కేవలము వ్యర్థమైపోతాయి. There are many believers who live without the knowledge of the coming or the return of the Lord Jesus Christ. కొంతమంది విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రాకడ గురించి, తిరిగి వచ్చే విధానాన్ని గురించి అవగాహన లేని వారిగా ఉంటారు. And those who have are not very sure about the coming of the Lord Jesus Christ. మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభువుల వారి రాకడ గురించిన నిశ్చయత లేని వారిగా ఉంటారు. There are some people who have lot of questions about the rapture, about the coming of the Lord Jesus Christ. మరికొంతమంది సంఘము కొనిపోబడుట, యేసు యొక్క రాకడ గురించి అనేకమైన ప్రశ్నలు కలిగిన వారిగా ఉంటారు. I put those questions in 3 categories. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా నేను 3 విభాగాలుగా సమకూర్చాను. You can write it మీరు down. వాటిని రాసుకొనవచ్చును. The first question many people have is, how will the Lord's return be like? అనేక మంది ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఏ రీతిగా ఉండబోతోంది? Second question, రెండవ ప్రశ్న, what will happen when Jesus Christ returns? యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతోంది? Third question, మూడవ ప్రశ్న, when will Jesus come? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తిరిగి వస్తారు? I had these questions. నాకు ఈ ప్రశ్నలున్నాయి. I believe some of us are battling with those questions. మనలో కొంతమంది ఇటు ప్రశ్నలతో వారు యుద్ధం చేస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. And Jesus handled these 3 questions. ఈ 3 ప్రశ్నలు కూడా యేసు మనకంటే ముందుగా సంధించి ఉన్నారు. If you read Matthew chapter 24 verses 36 to 43, మత్తయి సువార్త 24:36 నుంచి 37 వచనాల వరకు మన వాక్యమును చదివినట్లయితే, Jesus answered these 3 questions in beautiful detail. యేసు సౌందర్యవంతమైన వివరాలతో ఈ 3 ప్రశ్నలకు జవాబును అనుగ్రహించి ఉన్నారు. Very interesting. Number 1,
The first question is, how will the Lord's return be? చాలా ఆసక్తికరమైనది. మొదటి ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి రెండవ రాకడ ఎలాగున ఉండబోతోంది? How will Jesus come? యేసు ఎలాగున రానయ్యున్నారు? What is the answer of Jesus? యేసు యొక్క జవాబు ఏమిటంటే Verse 37. 37వ వచనంలో He says, ఆయన అంటున్నారు, as the days of Noah were, so the coming of the Son of Man will be. నోవహు దినములు ఏ రీతిగా ఉండియున్నాయో మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు అలాగే ఉండబోతున్నాయి. So the first answer is, కనుక మొదటి జవాబు ఏమిటి అంటే the coming of the Lord Jesus Christ will be a sudden occurrence. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అకస్మాత్తుగా సంభవించే సంఘటన. Sudden occurrence. అకస్మాత్తుగా The జరుగుతోంది. first characteristic of God's coming is going to be, it will be sudden, it will be unprecedented. దేవుని యొక్క రాకడకు సంబంధించిన మొదటి లక్షణం అకస్మాత్తుగా ఉంటుంది, ఊహించడానికి వీరులేని సంఘటనగా ఉంటుంది. That is how the people faced the coming of the flood in the time of Noah. నోవహు దినాల్లో ప్రజలు జల ప్రళయమును ఆ రీతిగానే అకస్మాత్తుగా ఊహకందని విధంగా ఎదుర్కొన్నారు. They were not prepared for it. వారందుకోసం సిద్ధపరచబడలేదు. They were not expecting it. వారు దాన్ని కనీసం ఊహించలేదు. And the Bible says the flood took all of them away. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, వరద ప్రళయం వారందరినీ కొట్టుకుని వెళ్ళిపోయింది. Not one person escaped. ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేకపోయారు. So the first characteristic, Jesus said, just like it was in the days of Noah, so will my coming be. కనుక యేసు చెప్పిన మొదటి లక్షణం ఏమిటంటే నోవహు దినములు ఎలాగునో ఉన్నాయో మనుష్య కుమారుడి రాకడ దినములు కూడా అలాగునే ఉంటాయి. The first characteristic is sudden coming of the Lord Jesus Christ. మొదటి లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగా ఉంటుంది. Second characteristic, రెండవ లక్షణం in verse 40, 40వ వచనంలో Jesus said, యేసు చెప్పారు, 2 men will be in the field, one will be taken and one will be left. 2 women will be grinding at the mill, one will be taken and one will be left. ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు మిగిలిపోతారు. ఇద్దరు తిరిగలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు మిగిలిపోతారు. The second characteristic of God's coming, Jesus said, will be characterized by a separation. యేసు ప్రభు యొక్క రాకడ యొక్క రెండవ లక్షణం వేరు చేయబడుట అనే లక్షణమును కలిగి ఉంటుంది. Separation. వేరు చేయబడుట. In other words, మరొక మాటలో చెప్పాలి అంటే a Christian, a non-Christian, a believer, an unbeliever, both of them will be working in the same place. క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు, విశ్వాసి, అవిశ్వాసి ఇద్దరు ఒకే ప్రాంతంలో కలిసి పనిచేస్తూ ఉంటారు. A saint, a sinner, both of them will be doing the same thing. పరిశుద్ధుడు, పాపి కూడా ఒకే పని అన్నట్టుగా చేస్తుంటారు. But when Jesus comes, కానీ యేసు వచ్చినప్పుడు there will be a separation. వేరుపరచబడ్డం జరుగుతోంది. One person will be taken away, one person will be left behind. ఒక వ్యక్తి కొనిపోబడతారు, ఒక వ్యక్తి విడిచిపెట్టబడతారు. This will be a scary, shocking separation for the world. ఇది లోకానికి చాలా భయకంపితమైన వేరుపరచబడే ప్రక్రియగా కనబడుతోంది. The third way, when will the coming of Jesus be? మూడవదిగా యేసుక్రీస్తు యొక్క రాకడ ఎప్పుడు ఉంచబడబోతోంది? 43. 43వ వచనం The Bible says, బైబిల్ చెప్తోంది, but know this, if the house owner had already known what time the thief was coming, he would have stayed alert and not let his house be broken into. దొంగ ఏ సమయానికి రానయ్యున్నాడో ఇంటి యజమానుడు గుర్తించిన వాడైతే తన ఇల్లు బ్రద్దలు కాకుండా యజమానుడు కాపాడుకోగలుగుతాడు. And Jesus said, I will come at a time you will never know. కానీ యేసు చెప్పిన మాట, మీరు ఎరుగని సమయంలో నేను రానయ్యున్నాను. When will Jesus come? యేసు ఎప్పుడు రానయ్యున్నారు? The third characteristic will be, it will be a secrecy for the world. మూడవ లక్షణం ఏమిటంటే ఇది లోకానికి రహస్యము, మర్మము అయ్యుంటున్నది. First, we handle the question, how will the Lord's return be like? మొదటి ప్రశ్న, ప్రభు యొక్క రాకడ ఎలా ఉండబోతోంది అనేది అధ్యయనం చేద్దాం. For the world, it will be a sudden occurrence. లోకమునకు అది ఆకస్మిక చర్యగా ఉండబోతోంది. What will happen when the Lord returns? ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది? There will be a separation. వేరుపరచబడుట అనేది జరుగుతోంది. When will the day of the Lord come? ప్రభు యొక్క రాకడ దినము ఎప్పుడు ఉండబోతోంది? It will come with secrecy. ఇది రహస్యముగా, మర్మముగా జరగనయ్యున్నది. Now you may ask me, how can I know this better? ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, దీనిని మరి శ్రేష్టంగా నేను ఎలాగున తెలుసుకొనగలను అన్నట్టుగా మీరు నన్ను ప్రశ్నించవచ్చు. Listen, వినండి, though I told you that God's coming will be sudden, there will be a separation and it will be secret. దేవుని యొక్క రాకడ ఆకస్మికమైన చర్యగాను, వేరుపరచబడే చర్యగాను, మర్మమయున్న రహస్యమైన చర్యగాను నేను మీకు తెలియజేసి ఉన్నాను కదా. All these three characteristics apply only to non-believers.
ఈ 3 లక్షణములు కూడా అవిశ్వాసులకు మాత్రమే వర్తించే లక్షణములు. It can be a surprise to you. అది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. This is not how the believers will face the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసు యొక్క రాకడను విశ్వాసులు ఈ రీతిగా ఎదుర్కొనబోవడం లేదు. Listen to me. జాగ్రత్తగా వినండి. I'll explain. నేను వివరిస్తాను. First I said, మొదటిగా ఏం చెప్పాను? the coming of the Lord Jesus Christ will be sudden. ప్రభువైన యేసు యొక్క రాకడ ఆకస్మిక చర్యగా ఉండబోతోంది. For whom? ఎవరి కోసం? For the world. లోకము కొరకు. But not for God's children. కానీ దేవుని పిల్లలకు కాదు. Why? ఎందుకని? If you come back to the same passage I referred from verse 37. 37వ వచనం నుంచి నేను చూపించిన అదే లేఖన భాగానికి మీరు తిరిగి వచ్చినట్లయితే, Jesus said, just like it was in the days of Noah, it will happen. ప్రభు చెప్పిన మాట నోవహు దినాల వలెనే అది జరుగుతోందని. What did happen in the days of Noah? నోవహు దినాల్లో ఏం జరిగింది? For the world it was sudden, but for Noah it was expected. లోకమునకైతే ఇది అకస్మాత్తుగా సంభవించిన చర్యయే గాని నోవహు మాత్రం ఎదురు చూచిన చర్యగానే ఉంది. The Bible says he was already warned by God. దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, దేవుడు అతన్ని ముందుగానే హెచ్చరించి ఉన్నారు. The Bible says after he entered the ark, then the floods came. అతడు ఓడలో ప్రవేశించిన తరువాత ప్రళయం వచ్చినట్లుగా బైబిల్ తెలియచేస్తోంది. If you are a child of God, మీరు దేవుని బిడ్డ అయినట్లయితే the coming of the Lord Jesus Christ will not be a surprise for you. It is an expectation we are waiting for. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మీకు ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉండదు గాని మీరు ఎదురు చూస్తూ ఉన్న సంఘటన నెరవేరినట్లుగా మీకుంటుంది. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవది, Jesus said, యేసయ్య చెప్పారు, it will be a separation. ఇది వేరుపరచబడే ప్రక్రియగా ఉంచబడబోతోంది. 2 people will be in one place, one will be taken away, one will be left. ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు మిగిలిపోతారు. This separation is also a shocking separation for the world, but not for the believer. ఈ యొక్క వేరుపరచబడ్డం లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గాని విశ్వాసులకు మాత్రం కాదండి. Why? ఎందుకని? Because the believer is not separated from the world during rapture, but the time he is saved by the Lord Jesus Christ. ఎందుకనగా విశ్వాసి కొనిపోబడే సమయం అప్పుడు మాత్రమే వేరుపరచబడ్డం కాదు గాని క్రీస్తులో రక్షణ పొందిన దినం మొదలుకొని అవిశ్వాసులైన వారితో వేరుపరచబడ్డ వ్యక్తిగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. You are a chosen generation. I have set you apart from this world for myself. నా కోసం ఈ లోకములో నుంచి మిమ్మల్ని వేర్పరచినాను, మీరు ఏర్పరచబడ్డ జనాంగమై ఉన్నారు. Come out from this evil generation, the Bible says. బైబిల్ తెలియజేస్తుంది, చెడ్డవారని తరము నుంచి మీరు వేరుపరచబడండి. For us, it is a Christian everyday experience. మన కొరకైతే అది ప్రతిరోజు క్రైస్తవ అనుభూతి అయ్యున్నది. It's an everyday experience. ఇది దినచర్యగా ఉన్న అనుభూతి. But for the world, కానీ లోకానికి when we disappear and we go to Jesus, మనము మాయమైపోయి యేసు చెంతకు మనము వెళ్ళి ఉన్న సమయంలో it will be a shock for them, అది వారికి నిర్ఘాంతపరిచే ప్రక్రియ. but not for us. మనకు కాదండి. Because we are already separated from this world. ఎందుకంటే మనం ఇప్పటికే ఈ లోకము నుంచి వేరుపరచబడి ఉన్నాము. How many of you believe that? వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. Number 3, మూడవది, I said for the world, the timing of the Lord Jesus Christ will be a secret. నేను చెప్పాను కదా, యేసు యొక్క రాకడకు సంబంధించిన సమయం ఈ లోకానికి రహస్యంగా మర్మంగా ఉంటోంది. But for us, the season of God's return is not a secret. కానీ మన కొరకైతే యేసు రాకడ యొక్క వేళ మర్మమైనది కాదు. Why? ఎందుకని? You may ask, Pastor, what is this? మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఇదేంటండి ఇలా చెప్తూ ఉన్నారు? I'll show you a verse. నేను ఒక వచనం చూపిస్తాను. Turn with me to 1 Thessalonians. మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక వైపుకు బైబిల్ తీయండి. Verse chapter 5, verses 1 to 6, please mark it down. 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఉన్న లేఖన భాగాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. I will read from verse 2. 2వ వచనం నుంచి నేను చదువుతాను. For you yourselves know well that the day of the Lord will come just like a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. Verse 3. 3వ వచనం, When they say peace and security, then sudden destruction comes on them like labor pains come on a pregnant woman, and they will not escape. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును అని వ్రాయబడుతోంది. Now look at verse 4, very important verse. ఇప్పుడు చాలా ప్రాముఖ్యం. 4వ వచనాన్ని మీరు గమనించండి. Apostle Paul said, the coming of the Lord will be like a thief in the night. పౌలు గారు అంటున్నారు, దొంగ రాత్రి వేళ ఎలాగున వచ్చునో అలాగున వస్తారు అనే మాట. But then he says very specifically in verse 4, అయితే 4వ వచనంలో ప్రత్యేకంగా తెలియచేస్తున్నాడు, but you, brothers, are not in the dark, for this day to overcome you like a thief.
సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని ఆయన ఇక్కడ తెలియచేయుచూ ఉన్నారు. For you are the sons of light and the sons of the day. We do not belong to the night or the darkness. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. Do you see the distinction? ఇక్కడ విభేదనాన్ని గమనించారు. Jesus will come like a thief in the night. యేసు రాత్రి వేళ దొంగవలే రానై ఉన్నారు. It will be darkness, it will be secrecy for the people who live in darkness. అంధకారములో జీవించే వారికి అది మర్మముగా, రహస్యముగా, చీకటి మయమైనదిగా ఉంచబడనై ఉన్నది. But for the people who walk in the light, కానీ వెలుగులో నడిచే వారికైతే Jesus is not going to come like a thief. యేసు దొంగవలే రాబోవడం లేదండి. We are not going to be taken unawares and we are not going to be shocked at the coming of Jesus. యేసు యొక్క రాకడ గురించి మనం తెలియపరచబడకుండా ఉండలేము, నిర్ఘాంతపోయే వారముగా We ఉండము. are waiting for the Lord's return. మనం ప్రభు యొక్క రాకడ కోసం వేచి ఉన్నాము. Hallelujah. Hallelujah. Because Jesus is not a stranger to us. ఎందుకనగా యేసు మనకు పరిచయం లేని క్రొత్త వ్యక్తి కాడు. Jesus is not an unexpected guest. యేసు మనకు అనుకోని అతిథి కాదు. He is our Savior. ఆయన మన రక్షకుడు. Hallelujah. హల్లెలూయా. He is our beloved one. ఆయన మనకు అత్యంత ప్రియమైన వాడు. And He is going to come to take us. ఆయన మనల్ని తీసుకువెళ్ళడం కోసం రానై ఉన్నారు. Every day in our Christian walk, our hope, our expectation is, Maranatha, Jesus, come, I want to see you. మన జీవితంలో ప్రతిరోజు కూడా మన క్రైస్తవ నడకలో మరణాత, యేసయ్య త్వరగా తిరిగి రమ్ము, నేను నిన్ను చూడగోరుతున్నానని చెప్తూ ఉన్నాం. That's what in Revelation chapter 3 and verse 3, if you read. ప్రకటన 3వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే అలా తెలియచేస్తోంది. If you will not watch, I will come on you like a thief. మీరు గమనిక కలిగి లేకపోతే దొంగవలే నేను మీ మీదికి వచ్చేదను. To whom will Jesus come like a thief? యేసు ఎవరి యొద్దకు దొంగవలే రానయ్యున్నారు? For people who are not awake. ఎవరైతే మెలకువగా లేరో వారి యొద్దకు మాత్రమే. For people who are not prepared. ఎవరైతే సంసిద్ధత లేని వారిగా ఉన్నారో వారి యొద్దకు మాత్రమే. For people who do not know Jesus. ఎవరైతే యేసుని ఎరుగని వారో వారి యొద్దకు మాత్రమే. His coming will be like coming of a thief. ఆయన రాకడ దొంగ యొక్క రాకడ వలె I ఉంటుంది. believe for us, He is not coming like a thief. He already spoke to us. He already showed the signs and we are waiting for His return. మన కొరకైతే ఆయన దొంగలే రావటం లేదు. ఆయన ముందుగానే మాట్లాడారు, సూచనలు అయితే చూపించారు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. எத்தனை பேர் காத்திருக்கவங்க அழில சொல்லுங்க பாப்போம். Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are not walking in darkness but in light. మీరు అంధకారంలో నడవడం లేదు, వెలుగులో నడుస్తున్న వారిగా ఉన్నారు. Praise be to God. దేవునికి స్తోత్రం. If you look at the word of God, దేవుని యొక్క వాక్యం మీరు చూస్తే, for the children of God, the Lord never does anything without exposing or revealing the secrets beforehand. దేవుడు తన బిడ్డలకు ముందుగా బయలుపరచకుండా ఏ కార్యమును కూడా జరిగించరు. Amos chapter 3 and verse 7. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూడగలుగుతాం. Surely the sovereign Lord does nothing without revealing it to His servants the prophets. మహోన్నతుడైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏ కార్యమును కూడా ఆయన జరిగించేవాడు కాడు. I believe He did it all along. He will do it even again. నేను నమ్ముతున్నాను ఆయన ఇప్పటికే అలాగున జరిగించి ఉన్నారు, ఇక మీద కూడా అలాగున జరిగిస్తారు. If you read the past in the Old Testament onwards, పాత నిబంధనలో గతాన్ని మీరు చదివినట్లయితే in Genesis 6 and verse 7, ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనంలో, before the Lord could destroy the world with a flood, the Lord informed about the destruction beforehand to Noah and saved him. జలప్రళయముతో ప్రపంచాన్ని లయము చేయక మునుపు దేవుడు నోవహును రక్షించే ఉద్దేశంతో ముందుగానే నోవహుకు ఈ సంగతి తెలియచేసి ఉన్నాడు. If you read Genesis 15 and verse 13, ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనం మీరు చూచినట్లయితే, before the Israelites were taken as captive and they will be released again into the promised land, the Lord many hundred years ago revealed the secret to Abraham. ఇజ్రాయేలీలు చెరపట్టబడక మునుపు, చెరపట్టబడిన తరువాత వాగ్దాన భూభాగానికి విడుదల చేయబడక మునుపు 100 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాముకి ఈ సంగతిని తెలియచేసి ఉన్నాడు. Before the Lord could destroy Sodom and Gomorrah, ప్రభువు సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేయక మునుపు, in Genesis 18:17, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో, the Lord said, "Shall I hide this thing from Abraham?" ప్రభు చెప్తున్నారు, అబ్రహామునకు నేను ఈ సంగతిని తెలియకుండా దాచెదనా? So the Lord revealed it beforehand. కనుక ప్రభు ముందుగానే బయలుపరిచారు. If you read 2 Kings chapter 2, 2వ రాజులు 2వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, the Lord had revealed to Elijah the prophet that he will be taken up in a chariot, and he revealed it beforehand. కనుక ప్రవక్త కొనిపోబడతాడనే సంగతి ముందుగానే తెలియచేశారు. Look at the wise men who came to meet Jesus. యేసును కలుసుకోవడానికి వచ్చిన జ్ఞానుల్ని మీరు గమనించండి. The Lord had showed them a sign and said,
the King of Jews is born here. ప్రభు వారికి ఒక సూచన చూపించాడు. యూదులకు రాజైన వాడు ఇక్కడ జన్మించి ఉన్నాడు అని చూపించారు. Look at the man Simeon in the Bible. బైబిల్లో ఉన్న సిమియోన్ని గమనించండి. The Bible says Simeon came to the house of God and took up the baby Jesus and blessed him. సిమియోను దేవాలయంకు వచ్చి చంటివాడిన యేసుని ఎత్తుకుని ఆశీర్వదించాడు. But he did not come casually. అయితే అతడు వాడుగ్గా రాలేదండి. Bible says he was led by the Spirit to come to the temple of God. బైబిల్ చెప్తుంది దేవాలయానికి దేవుని చేత నడిపించబడి వచ్చాడు. He had already been told that he will not die before he sees the Savior. రక్షకుని చూచే వరకు అతడు మరణించడనే సంగతి అతనికి ముందుగా తెలియచేయబడి ఉన్నది. And Simeon was boldly saying, "Today I have seen the salvation." సిమియోను ధైర్యంగా అంటున్నాడు, ఈ రోజు రక్షణను నేను చూచి ఉన్నాను అని. Now I can go in peace. ఇప్పుడు నేను సమాధానంగా వెళ్ళగలను. For the children of God, for his church, the Lord has not left one but hundreds of signs and prophecies regarding the return of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరాగమనం గురించి దేవుడు 1-2 కాదు గాని కొన్ని వందలాది సూచనలు ముందుగానే అనుగ్రహించి ఉన్నారు. I was totally reluctant to preach this message. ఈ సందేశాన్ని మీకు అందించడానికి నేను పూర్తిగా సముఖత చూపిన వ్యక్తిగా లేను. I was wondering whether people will be bored or they will not be able to understand the whole thing. Will it turn to a Bible study or something like that? దీనిని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటారో లేదో, లేకపోతే ఇదొక వేదాంత విద్య పఠనంగా అధ్యయనంగా అనిపిస్తుందేమో అన్నట్టి ఆలోచనలోనే నేను నా వరకు నిమగ్నమయ్యున్నాను. But the Lord began to press me for the past 3 months to preach this, and I'm going to start today and I'm going to take it for the next 7 weeks. అయితే గత 3 నెలలుగా ఈ సందేశాన్ని మీకు అందించాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉండగా రాబోతున్న 7 వారాలు ఈ సందేశాలను నేను మీకు అందించనయ్యున్నాను. I'm going to preach on the signs of the coming of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సూచనల గురించి నేను మీకు ఉపదేశించనయ్యున్నాను. 7 weeks I'm going to bring up 7 signs that the Lord has revealed prophetically to the church about the coming of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు యొక్క రాకడకు సంబంధించి సంఘమునకు దేవుడు ప్రవచనాత్మకంగా బయలుపరిచి ఉన్న 7 సూచనలను నేను మీకు ఉపదేశించనయ్యున్నాను. I truly believe that all of us are living in the last days of this world, and the coming of Jesus Christ is very imminent. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రాకడ దినాల్లో అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నామని, రాకడకు సమీపంగా ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. This is not just a sentence I'm saying, but this is historically, prophetically, spiritually, literally it is applicable. ఇది నేను ఒక వాక్యంగా చెప్పడం మాత్రమే కాదు కానీ ప్రవచనాత్మకంగా, చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా, అక్షరార్థంగా ప్రాముఖ్యమైనది. Ecclesiastes 1:9 says, ప్రసంగి 1:9 ఏమని తెలియచేస్తోంది అంటే, what has been will be again, and what has been done will be done again. There is nothing new under the sun. ప్రసంగి 1:9 మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు అనే మాట ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. Listen, గమనించండి, this also is applicable to the coming of the Lord Jesus Christ. యేసు యొక్క రాకడకు కూడా ఈ మాట వర్తిస్తోంది. Now, many Bible scholars believe that there is a huge connection between the way the world started and the way the world is going to end. చాలా మంది బైబిల్ పండితులు లోక ఆరంభం ఎలాగున జరిగి ఉన్నదో లోకం యొక్క అంతము కూడా అదే రీతిగా ఉంటున్నది, బలమైన బాంధవ్యం ఉందని నమ్ముతూ ఉన్నారు. Listen everyone. జాగ్రత్తగా వినండి. The Bible says the Lord created the earth and everything in it in a period of 6 days. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది 6 రోజుల కాలమానంలో దేవుడు భూమిని అందలి సమస్తముని కూడా సృజించి ఉన్నారు. On the 7th day he rested. 7వ రోజున ఆయన విశ్రమించారు. And he sanctified it and made it holy. ఆయన దానిని ఆ రోజును పరిశుద్ధపరచి ఉన్నారు. The Bible says in the calculation of God, 1 day is equal to 1000 years. దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు ఒక్క దినము 1000 రోజులతో సమానము అని దేవుని యొక్క లెక్కను మనము గమనించగలుగుతాం. So Bible scholars believe
6 days means 6,000 years. కనుక బైబిల్ పండితులు ఏమని నమ్ముతున్నారంటే 6 రోజులు అనగా 6,000 సంవత్సరములు Now అని. if you look at world history, ఇప్పుడు ప్రపంచ చరిత్రను మనం గమనిస్తే the Bible history of world existence లోకం యొక్క ఉనికికి సంబంధించిన బైబిల్ యొక్క చరిత్ర ఏమని తెలియచేస్తోంది అంటే it talks about 6,000 years of history, close to 6,000 until now. ఇప్పటి వరకు ఉన్న కాలమానం ప్రకారం బైబిల్ చరిత్రను బట్టి భూమి యొక్క ఆవిర్భావం నుంచి ఇప్పటికి ఉన్న చరిత్ర 6,000 సంవత్సరాలకు సామీప్యంగా ఉంటుంది. And according to that analogy, there is one more day waiting for us, 7th day, which is another 1,000 years. ఆ యొక్క విశ్లేషణ ప్రకారం మరొక రోజు అనగా 1000 సంవత్సరాలు మన కోసం వేచి ఉంది. Which is, according to Bible scholars, is the 1,000-year reign of our Lord Jesus Christ on this earth, the holy kingdom that is going to come with peace. ఇది బైబిల్ యొక్క పండితుల విశ్లేషణ ప్రకారం రాబోతున్న పరిశుద్ధుల యొక్క పరిపాలన 1000 సంవత్సరాల పరిపాలన. And they say we are in the 6th day or in the last 1,000 years of the 6,000 years, and we are in the last days waiting for the 7th day to begin. కనుక వారు ఏమంటున్నారంటే 6,000 సంవత్సరాలకు సంబంధించిన ఆఖరి 1000 సంవత్సరాల పాలనలో మనం ఉండి ఉన్నాము. 1000 ఏళ్ల పరిపాలన రాబోతూ ఉన్న అతి సమీప్యమైన దినాల్లో మనం ఉండి ఉన్నామని తెలియచేస్తున్నారు. You can ask me, Pastor, are we really in the last days? మీరు అడగొచ్చు, పాస్టర్ గారు మనం నిజంగా అంచె దినాల్లో ఉన్నామా? I will explain. నేను వివరిస్తాను. Today I will only talk about one direct sign Jesus gave about the season and time of his return. యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన కాలమునకు సమయమునకు ప్రభువు చెప్పిన నేరుగా ఉన్న సూచన ఒకటి మాట్లాడతాను. What is the first sign of the Lord Jesus Christ's return? ప్రభువైన యేసు యొక్క పునరాగమనానికి మొదటి సూచన ఏమిటి? Matthew 24 verses 32 to 34. మత్తయి సువార్త 24 32 నుంచి 34 వచనాల వరకు ఉన్న సందర్భం. Jesus is answering the question of the disciples, when will you come back again, Lord? యేసు ప్రభువా మీరెప్పుడు తిరిగి వస్తారు అని శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ రీతిగా అచ్చట తెలియచేశారు. Verse 32. 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే Now learn this parable from the fig tree. As soon as its branches become tender and sprouts leaves, you know that summer is near. In the same way, when you see all these things, recognize that he is near at the door. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. Listen. వినండి. Jesus said, look at the fig tree. యేసు చెప్పారు, అంజూరపు చెట్టును చూడండి. The moment the fig tree will blossom and the leaves will sprout, know this, that I have come to the door of heaven. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు మీరు తెలుసుకోనండి, నేను ద్వారమునకు దగ్గరనే ఉన్నానని తెలుసుకోనండి. What is this fig tree? ఏమిటి ఈ యొక్క అంజూరపు చెట్టు? The fig tree is nothing but the land of Israel. అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేలు భూభాగమే అయ్యున్నది. It is the land of Israel. ఇది ఇజ్రాయేలు యొక్క భూభాగం. If you come 2 chapters behind this, ఈ యొక్క లేఖనానికి 2 అధ్యాయాలు మనం వెనుకకు వెళ్ళినట్లయితే in Matthew chapter 21, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో verses 18 to 19, 18 నుంచి 19 వరకు మనం చూచినట్లయితే Jesus saw this fig tree on the way. యేసు మార్గ మధ్యములో ఈ అంజూరపు చెట్టును చూచారు. He wanted to eat of that fruit, ఆ చెట్టు యొక్క ఫలములు భుజించాలని కోరుకున్నారు. but there was no fruit. అయితే అక్కడ ఫలములేమీ లేవు. Only leaves were there. కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి ఆ యొక్క చెట్టు మీద. And the Bible says Jesus cursed that tree and said, you will not bear fruit again, you will wither and die. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, యేసు ఆ చెట్టును ఇక ఎప్పటికీ ఫలించవు అని చెప్పాడు, అది ఎండిపోయింది. The Bible says, బైబిల్ చెప్తోంది, the very next day when the disciples came that way, they were surprised to see that fig tree completely dried off. మరుసటి రోజే శిష్యుల మార్గమును వస్తున్నప్పుడు వారు చూస్తే ఆ యొక్క అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయినట్లుగా మనం గమనించగలం. This is a prophetical utterance of the Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రవచనాత్మకమైన ఉచ్చారణ అయ్యున్నది. Listen, వినండి. so many people have asked me this question. అనేక మంది నన్ను ఇట్టి ప్రశ్న అడిగారు.
Pastor, why did Jesus curse the tree? పాస్టర్ గారు, ఎందుకండి యేసయ్య ఆ చెట్టును అలాగున శపించారు అని. There would have been other trees. If there is no fruit in this tree, would have gone to other trees. ఈ చెట్టు దగ్గర ఫలాలు లేకపోతే ఆయన ఫలాలున్న మరి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళొచ్చు కదా. But Jesus was not just cursing a tree. యేసు అక్కడ చెట్టును మాత్రమే శపించడం అన్నట్టుగా కాదండి. There was a prophetical significance in that. ఇందులో ప్రవచనాత్మకమైన ప్రాముఖ్యత ఉన్నది. What is that? ఏమిటది? Jesus came to the fig tree, which is Israel. యేసు ఇజ్రాయేలు అనే అంజూరపు చెట్టు చెంతకు వచ్చి ఉన్నారు. He preached the good news of the Lord's kingdom. ప్రభు యొక్క రాజ్య సువార్తను బోధించి ఉన్నారు. But the Bible says he came to his own, but his own received him not. బైబిల్ తెలియజేస్తుంది ఆయన తన స్వకీయుల చెంతకు వచ్చారు గాని వారు ఆయన్ని స్వీకరించలేదు. They did not believe him. వారు ఆయన్ని నమ్మలేదు. They were crucifying him on the cross. వారు సిలువ మీద ఆయన్ని సిలువ వేశారు. They rejected him. వారు ఆయనను తిరస్కరించారు. Therefore they did not have any fruit of righteousness. కనుక వారిలో ఏ మాత్రము కూడా నీతియుక్తమైన ఫలములనేవి లేవు. There was no fruit of salvation. రక్షణ అనే ఫలము వారిలో ఫలించలేదు. And Jesus said, యేసు అంటున్నారు, because you rejected me, మీరు నన్ను తిరస్కరించి ఉన్నారు గనుక, because you rejected my word, మీరు నా వాక్కు తిరస్కరించారు గనుక, because you are not connected to me, మీరు నాతో అనుసంధానం అయ్యుండలేదు గనుక, you will not bear fruit. మీరిక ఫలములు ఫలించరు. And you will be cut down. మీరు ఆ విధంగా Or నరికివేయబడతారు. in other words, మరొక మాటలో this tree will be cursed. ఈ యొక్క వృక్షము శపించబడిన వృక్షంగా ఉంటుంది. And all the leaves will fall away. ఆ యొక్క ఆకులన్నీ కూడా రాలిపోతాయి. Listen. వినండి. But Jesus said in chapter 24, కానీ 24వ అధ్యాయంలో యేసు ఏమని సెలవిచ్చారు అనంటే, this fig tree ఈ యొక్క అంజూరపు చెట్టు will blossom again. మరలా చిగురిస్తోంది. Listen. వినండి. 7 signs you have to look at Israel. ఇజ్రాయెలు దేశానికి సంబంధించిన 7 సూచనలు మనం గమనించవచ్చును. The first sign is మొదటి సూచన ఏమిటి అంటే, the re-establishment of the state of Israel. ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన పునఃస్థాపన మనం చూడగలం. The re-establishment of the state of Israel. ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన పునర్నిర్మాణాన్ని మనం గమనించగలం. Listen. గమనించండి. Jesus cursed the tree and the tree withered. యేసు ఆ చెట్టుని శపించారు, తద్వారా ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. The Bible says, బైబిల్ ఏమని తెలియజేస్తోందంటే, Pilate said, what this man has done, there is no unrighteousness in him. పిలాతు అంటూ ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ఏం చేశాడు, ఇతనిలో అన్యాయమైనది ఏదీ నాకు కనబడ్డలేదు అని. I want to be free of the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల రక్తాపరాధం నుంచి నేను విడిపించబడగోరుతున్నానని చెప్తున్నాడు. And the Jews said, యూదులు ఏమన్నారంటే, let this blood be upon us and our children. ఈ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉంచబడనివ్వండి అని యూదులు అని ఉన్నారు. And when the women were crying behind Jesus as he carried the cross, యేసు సిలువను మోస్తున్నప్పుడు వెంట వస్తున్న మహిళలు ఏడుస్తూ ఉన్న సందర్భంలో Jesus said, don't cry for me, cry for yourself and your children. యేసు ఏమని చెప్పారంటే, నా కోసం ఏడవకండి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి. You know why? ఎందుకో తెలుసా? This fig tree that is green without fruits of righteousness, it will wither away. పచ్చగా ఉండి నీతి ఫలములు లేని ఈ యొక్క పచ్చని చెట్టు ఇది త్వరగా ఎండిపోబోతోంది. You will not see a single leaf. మీరొక్క ఆకును కూడా ఇక చూడలేరు. It will become like a lifeless bark of a tree. ఇది కేవలం ప్రాణము లేని ఎండిపోయిన చెట్టు మోడులా ఉంటుంది. And it happened just like that. అక్షరాల అలాగే జరిగింది. In the year 70 after Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క దినాల తరువాత 70వ సంవత్సరాన్ని మనము గమనించినట్లయితే, Jerusalem was captured by the Roman king Titus. టైటస్ అనే రోమన్ చక్రవర్తి ద్వారా యెరూషలేము నగరము చెరపట్టబడ్డం జరిగింది. It was burned to the ground. దాదాపుగా నేలమట్టం చేయబడి కాల్చివేయబడింది. It was destroyed. కేవలం పూర్తిగా నాశనం చేయబడింది. All the Jewish people, they were tortured, killed, chased away from that country. యూదులందరూ కూడా హింస పొందారు, చంపివేయబడ్డారు, దేశములో నుంచి పూర్తిగా తొలివేయబడ్డారు. History says, చరిత్ర ఏం చెప్తోందంటే, in the same city of Jerusalem, యెరూషలేము అనే అదే నగరంలో the emperor చక్రవర్తి began to plant crosses throughout that city until the time there was no more space left, and he crucified the Jews all over the city. ఎక్కడ కూడా స్థలము లేకుండా చక్రవర్తి యెరూషలేము నగరమంతయు కూడా సిలువలు నాటించి యూదులను ఆ సిలువల మీదకు ఎక్కించి వారిని హత్య చేసినట్లుగా చంపినట్లుగా మనము చూడగలుగుతాం. And the Jews in the next 30 years were scattered
throughout the world. ఆ తరువాత వచ్చిన 30 సంవత్సరాల్లో యూదులు ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా చెదిరిపోయి ఉన్నారు. To every country they ran away. ప్రతి దేశమునకు కూడా వారు పారిపోయారు. They lost a country. వారు తమ దేశాన్ని పూర్తిగా కోల్పోయారు. They lost their identity. వారు తమ గుర్తింపును పూర్తిగా కోల్పోయారు. The nation of Israel's name was turned from Israel to Palestina by the Roman government. ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన పేరు ఇజ్రాయేలు అనే పేరు నుంచి రోమా ప్రభుత్వం వారి చేత పాలస్తీనా అనే పేరుగా మార్చబడిపోయింది. Why? ఎందుకని? Palestina is the name or the Latin name of the word Philistines. ఫిలిస్తీయుల దేశము అనే పేరుకు సంబంధించిన లాటిన్ పేరుకు ఉన్న విధానమే పాలస్తీనా అనే పేరు. You know that Philistines were the enemies of Israel. మీకు తెలుసు కదా, ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలకు శత్రువులై ఉన్నారు. The Roman king gave the name of those people to their country and they threw them out. రోమా చక్రవర్తి వీరి శత్రువుల దేశానికి సంబంధించిన పేరును ఆ దేశానికి పెట్టి వీరిని అక్కడి నుంచి తోలివేశాడు. Listen, dear brothers and sisters. ప్రియ సోదర సోదరులారా, శ్రద్ధగా వినండి. For the next 1900 years, ఆ తరువాత 1900 సంవత్సరాల దినముల వరకు there was no country called Israel. ఇజ్రాయేలు అనే దేశం అనేది పూర్తిగా లేకుండా పోయింది. No country. ఆ దేశం అనేదే లేదిక. But the Lord said, కానీ ప్రభు చెప్పారు, I cursed this tree. నేను ఈ చెట్టును శపించి ఉన్నాను. One day it was withered. ఒక రోజున అది పూర్తిగా ఎండిపోయింది. But కానీ this fig tree will blossom ఈ again. అంజూరపు చెట్టు మరలా తిరిగి చిగురిస్తుంది అని ఆయన తెలియజేశారు. And when you see the fig tree blossoming again, understand that the Lord Jesus Christ has come to the door. అంజూరపు చెట్టు తిరిగి మరలా చిగురించినప్పుడు మీరు చూచి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువుల వారి రాకడ ద్వారము దగ్గరే ఉన్నదని. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? In the year 1948, 1948వ సంవత్సరంలో May 14, మే నెల 14వ తేదీన, when nobody expected it, ఎవరు కూడా ఊహించని విధానంలో a country that was lost for over 2000 years began to be re-established as a country with the same name called Israel. దాదాపుగా 2000 సంవత్సరాలుగా ఏమాత్రమును కూడా గుర్తింపు లేకుండా తన గుర్తింపును కోల్పోయిన దేశం ఇజ్రాయేలు అనే పేరుతో మరలా పునర్నిర్మాణం కావడాన్ని మనము చరిత్రలో గమనించగలుగుతాము. ఇజ్రాయేలు. This is nothing short of a miracle. ఈ ఒక అద్భుత కార్యమే తప్ప మరేదీ కాదు. It's a very big miracle. ఇది చాలా పెద్ద అద్భుత కార్యం. No country of this sort has been re-established in world history. ప్రపంచ చరిత్రలో ఏ దేశము కూడా ఈ రీతిగా మరలా పునర్నిర్మాణము చేయబడి ఉండలేదు. That too after almost 2000 years. అది కూడా 2000 సంవత్సరముల తరువాత. Do you know how it happened? ఇది ఎలా జరిగిందో మీకు తెలుసా? Because Jesus said, ఎందుకంటే యేసు the చెప్పారు, fig tree will blossom again. అంజూరపు చెట్టు మరలా చిగురిస్తోంది అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. What is the sign? ఏమిటి ఆ యొక్క సూచన? Jesus is coming soon. యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నారు. విని వారందరూ హల్లెలూయా చెప్తారా? You can see it in the news today. This country called Israel was not in the news 100 years ago. ఈ రోజున మీరు వార్తల్లో గమనించినట్లయితే 100 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు అనే ఈ దేశం వార్తలలో ఏమాత్రం లేదు. In the map there was no country called Israel. ప్రపంచ పటములో ఇజ్రాయేలు అనే దేశం అనేదే లేదు. But the Lord said, కానీ ప్రభు చెప్పారు, when I come close to the door, నేను ద్వారమునకు సమీపంగా వచ్చి ఉన్నప్పుడు the fig tree will blossom. అంజూరపు చెట్టు తిరిగి మరలా చిగురించును. We are living in the last days. మనము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. The first sign is the re-establishment of the nation of Israel. మొదటి సూచన ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన పునర్నిర్మాణము అయ్యున్నది. Second sign, రెండవ సూచన the regathering of the Jewish people from the ends of the earth. భూదిగంతముల నుంచి యూదుల యొక్క పునః సమీకరణం అనేది. This is another miracle. ఇది మరి ఒక అద్భుతమైన కార్యమయ్యున్నది. If you come to Ezekiel chapter 37, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలోకి మీరు వచ్చినట్లయితే it talks about Ezekiel's vision of the dry bones. అక్కడ ఎండిపోయిన ఎముకల గురించిన యెహెజ్కేలు యొక్క దర్శనాన్ని మనము చూడగలుగుతాం. Ezekiel goes to this valley యెహెజ్కేలు ఈ యొక్క లోయలోనికి వెళ్తూ ఉన్నారు. full of dry bones. పూర్తిగా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. Everything is disintegrated. అన్నీ కూడా ఇంకిపోయిన పరిస్థితిలో And ఉన్నాయి. the Lord asks, will this live? ప్రభు అడుగుతూ ఉన్నారు, ఈ ఎముకలు తిరిగి మరలా జీవించగలవా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. Lord, you alone know it. ప్రభువా, అది నీకు మాత్రమే తెలియను అని ఆయన జవాబు చెప్తున్నారు.
And the Lord said, prophesy, speak to those bones. ప్రభు అంటూ ఉన్నారు కదా, ఇదిగో ఆ ఎముకలతో ప్రవచనమెత్తి మాటలాడుము. And the Bible says, బైబిల్ ఏం చెప్తోందంటే, as he prophesied, అతడు ప్రవచించుచూ ఉండగా, please look at verse 11 and 12, what happened. దయచేసి 11-12 వచనాలు గమనించండి ఏం జరిగిందో. Very, very interesting prophecy. చాలా చాలా ఆసక్తికరమైన ప్రవచనము అది. Then the Lord said to me, son of man, these bones are the whole house of Israel. Behold, they say, our bones are dried up, our hope has perished, we are completely cut off. Therefore prophesy to them, thus says the Lord, behold, I will open your graves, and I will cause you to come up out of your graves, my people, and I will bring you into the land of Israel. దయచేసి 11-12 వచనాలు గమనించండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను అని ఈ 2 వచనాల్లో మనము చూడగలుగుతాం. Did you look at that prophecy? ఈ ప్రవచనాన్ని మీరు గమనించారా? Who are these people? ఎవరండి ఈ యొక్క ప్రజలు? Their bones are dried up. వారి ఎముకలు ఎండిపోయి ఉన్న ప్రజలు. Their hope was perished. వారి యొక్క ఆశ విఫలమైపోయింది. They were completely cut off. వారు పూర్తిగా తెంచివేయబడిన ప్రజలుగా ఉండి ఉన్నారు. And the Lord says, ప్రభు చెప్తున్నారు, you are in a hopeless state. మీరు నిరీక్షణకు అవకాశమే లేని స్థితిలో ఉండి ఉన్నారు. But I will bring you out from your graves. కానీ నేను మిమ్ములను మీ సమాధులలో నుండి బయటకు రప్పించేదను. Where will I bring you? నేను ఎక్కడికి తీసుకొని వస్తాను? I will bring you back to the land of Israel. నేను తిరిగి మరలా ఇజ్రాయేలు భూభాగములోనికి మిమ్ములను తీసుకొని వస్తాను. My dear beloved, like this it has happened never in the history of the world. నా ప్రియమైన వారలారా, ప్రపంచ చరిత్రలో ఈ రీతిగా మరి ఎప్పుడునూ ఎక్కడనూ కూడా ఇలా జరిగి ఉండలేదు. What is it? ఏమిటది? The Israelites or the Jewish people were scattered throughout the world. ఇజ్రాయేలీలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చెదిరిపోయినట్టుగా ఉన్నారు. They lost their identity. వారు తమ గుర్తింపును కోల్పోయారు. And they were tortured. వారెంతగానో హింస పొందారు. And they were killed in huge numbers. వారు భారీ సంఖ్యలో చావునకు లోనయ్యారు. One recent history is the persecution and torture they suffered under the German ruler called అడాల్ఫ్ హిట్లర్. ఇటీవల కాలపు చరిత్ర వివరాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, జర్మన్ నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ అనబడే వానిచెంత హింస పొంది చనిపోయిన వారు. Do you know how many people were killed under Adolf Hitler? హిట్లర్ చేతి క్రింద ఎంతమంది చనిపోయారో వారి సంఖ్య గురించి మీకు తెలుసునా? 60 lakh, 6 million Jewish people were killed. 60 లక్షలు, 6 మిలియన్ల మంది చంపబడ్డారు. The picture you see here is a real photograph. ఇక్కడ మీరు చూస్తున్న చిత్రపటం నిజమైన చిత్రపటం అయ్యున్నది. 60 lakhs Jewish people were killed. 60 లక్షల మంది యూదులు ఆ రీతిగా చంపబడి ఉన్నారు. They were taken in luggage trains like dogs and cattle. వారిని కుక్కల వలె, పశువుల వలె లగేజ్ మోసుకు వెళ్లే ట్రైన్లో గుంపులు గుంపులుగా తీసుకుని వెళ్ళడం జరిగింది. Without food, water, tortured for years. భోజనం లేకుండా, నీళ్లు లేకుండా సంవత్సరాల తరబడి వారిని హింస పెట్టారు. Of the 60 lakhs Jewish people, 15 lakh Jewish children were killed. 60 లక్షల మంది యూదులైన వారు, దాదాపుగా 15 లక్షల మంది యూదుల యొక్క బిడ్డలు ఆ విధంగా చంపివేయబడ్డారు. And they lost all hope. వారు తమ యొక్క నిరీక్షణ అంతటినీ కూడా కోల్పోయారు. They were killed in gas chambers. వారు గ్యాస్ పెట్టెలలో ఉంచబడి చంపివేయబడ్డారు. The ladies, their hair was shaved. స్త్రీలకైతే వారి యొక్క వెంట్రుకలన్నీ కూడా క్షవరం చేయించేవారు. And the hair was sold for money. ఆ విధంగా ఆ యొక్క వెంట్రుకలను డబ్బుల కోసం అమ్ముకునేవారు. And the women were made to stand and chemical was thrown on them and they were burnt alive. స్త్రీల మీదకు రసాయన పదార్థాలను చల్లి సజీవంగా ఉండగానే వారిని తగలబెట్టించి చంపేశారు. And their bodies were taken out. వారి దేహములు బయటికి తీసుకొని వచ్చినప్పుడు hundreds and thousands. వందలు వేల కొలది మృతదేహాలు. And they threw them in big pits. వారిని పెద్ద పెద్ద గుంటల్లోకి త్రోసివేశారు. And they couldn't bury them. There was no grave. No, how many? Like 60 lakh Jewish people. దాదాపుగా 60 లక్షల మంది యూదులంటే సమాధులు లేవు కదా. Do you know how they buried them? వారు ఎలాగున వారిని భూస్థాపితం చేశారో తెలుసా? They threw the bodies there and they bulldozed them. Bulldozer was used. బుల్డోజర్ని వినియోగించి ఆ దేహాలన్నింటినీ కూడా పెద్ద పెద్ద గుంటల్లోకి త్రోసివేసి ఆ విధంగా కప్పివేశారు. The world thought these people like dry bones
can never live. లోకం అనుకుంది కదా, ఎండిపోయిన ఎముకల వంటి వీరు మరి ఎప్పటికీ కూడా జీవించి ఉండలేరు అనుకుంది. But the Lord had prophesied, కానీ ప్రభువు ముందుగానే ప్రవచించి ఉన్నారు. I will bring you out of the graves. నేను మిమ్మును సమాధులలో నుండి బయటకు రప్పించేదను. I will bring you from all the corners. ఈ యొక్క మూలలన్నిటి నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చేదను. And I will make these bones to stand up like an army. నేను ఈ ఎముకలను గొప్ప సైన్యము వలె నిలబెట్టించెదను అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. Turn with me to Isaiah chapter 11 verses 11 and 12. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11, 12 వచనాలు. నాతో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. The Bible says, on the day the Lord will extend his hand a second time to recover from Assyria, Egypt, Pathros, Cush, Elam, Shinar, Hamath, and the coast and islands of the west, and the remnant of his people who survive. He will lift up a banner for the nations and gather the dispersed of Israel. He will collect the scattered of Judah from four corners of the earth. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండియు, ఐగుప్తులో నుండియు, పత్రోసులో నుండియు, కూషులో నుండియు, ఏలాములో నుండియు, షీనారులో నుండియు, హమాతులో నుండియు, సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. This is nothing short of a miracle. ఇది గొప్ప అద్భుత కార్యము కాక మరేమిటండి? From the four corners of the world I will gather these people. ప్రపంచం యొక్క నలుమూలల నుంచి నేను వారిని ప్రోగు చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. Jeremiah 16 ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము verses 14 to 15. 14, 15 వచనాలు మనం చూస్తే, It says, behold, the days are coming, says the Lord, when it will no longer be said, as the Lord lives, who brought up the sons of Israel out of the land of Egypt. నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని ఇక మీదట అనక, But as the Lord lives, who brought up the sons of Israel from the land of the north and from the countries which he had banished them, for I will restore them to their own land which I gave to their fathers. ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇజ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేదురు అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. I hope you understood this. ఇది మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నానండి. For the Jewish people, if you ask them, what is the greatest miracle that happened in your history? యూదులను గనక మనం వెళ్ళి అడిగితే మీ చరిత్రలో గొప్ప కార్యం ఏంటని అడిగితే They would say, వారు ఏమంటారంటే, how the Lord delivered us from Egypt ప్రభు మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన విధానమే, with a strong hand and outstretched arm. అంత బలమైన హస్తమును చాపి ఆయన మమ్మల్ని విడిపించారు. That was the big miracle. అది గొప్ప అద్భుతమైన కార్యం. But the Lord said, in the last days, కానీ అంచెదినాల్లో ప్రభు సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే, the second time, which is second time, first time is they go to Babylon as captives and God brought them back. మొదటి పర్యాయం వారు బబులోనికి వెళ్ళారు చెరగా, ప్రభు వారిని తిరిగి మరలా తీసుకుని వచ్చి ఉన్నారు. But the Lord said, this time it will not be one country, it will be in all these countries in the four corners of the world. కానీ ప్రభు చెప్తున్నారు, ఈ పర్యాయం ఒక దేశము కాదు గాని ప్రపంచం యొక్క నలుమూలల నుంచి అనేక దేశముల నుంచి నేను వారిని తీసుకుని వచ్చేదను. He said, after this happens, ఇది జరిగిన తరువాత you will think that the Egyptian deliverance was just a small thing, but this is the biggest miracle. ఐగుప్తు చెర నుంచి విడిపించబడ్డ విధానం కేవలం చిన్న అద్భుత కార్యమని, ఇది మహా గొప్ప అద్భుత కార్యమని మీరు భావిస్తారని చెప్తున్నారు. This will be the biggest miracle. ఇది అతి శ్రేష్టమైన గొప్ప అద్భుత కార్యం. Did it happen? ఇది అలాగున జరిగిందా? It happened. అలా జరిగింది. It is still happening. ఇది ఇంకనూ జరుగుతూనే ఉంది. In the year 1900, 1900 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే only 40,000 Jewish people were in Palestine. కేవలం 40,000 మంది యూదులు మాత్రమే పాలస్తీనా ప్రాంతంలో ఉండి ఉన్నారు. At the end of World War II, ప్రపంచ యుద్ధం రెండవ యుద్ధం ముగింపు సమయానికి 600,000 came to Israel. 600,000 మంది ఇజ్రాయెలు దేశానికి తిరిగి రావడం మనం చూడగలుగుతాం. In 1967, after the 6-day war, 6 రోజుల యుద్ధం తరువాత 1967వ సంవత్సరాన్ని మనం గమనిస్తే 800,000, 8 lakh Jewish people were expelled from the Arab nations and they came into Israel. అరబ్ దేశాల ప్రాంతాల నుంచి దాదాపుగా 8 లక్షల మంది యూదులైన వారు ఇజ్రాయెలు భూభాగానికి రావడాన్ని మనము గమనించగలుగుతాం. If you read Isaiah chapter 43 verse 5 to 6, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5-6 వచనాలు మనము గమనించినట్లయితే, the Lord said, do not fear, I am with you, I will bring your offspring from the east
and gather you from the west. బైబిల్ తెలియజేస్తోంది, నీవు భయపడకము, నీ బిడ్డలను తూర్పు నుండియు పడమటి దిక్కు నుండియు నేను పోగు చేసేదను అని చెప్తున్నారు. That exactly happened. అది అక్షరాలా జరిగిందండి. From the east, which is the Middle East. ఇది మిడిల్ ఈస్టర్న్ ప్రాంతాల నుంచి అనగా తూర్పు దేశముల నుండి All the Muslim countries, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా they all chased the Jewish people and asked them to go. వారందరూ కూడా యూదులను వెంటబడి తరిమేశారు. మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా వారిని తరిమి వేయడం జరిగింది. From the west, the western people sent them and organized their return to Israel. పడమటి దిక్కు నుండి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజలను తిరిగి వారు ఏర్పాటు చేసిన అమరికలతో వారి దేశాలకు పంపించారు. But come to verse 6. అయితే 6వ వచనాన్ని గమనించండి. The Lord says, ప్రభు చెప్పారు, I will say to the north, give them up, and to the south, do not hold them back. ఉత్తర దిక్కుకు నేను సెలవిస్తాను, వారిని పంపించమని. దక్షిణ దిక్కుకు నేను ఆజ్ఞ ఇస్తాను, వారిని చెరపట్టవద్దని. So this is not going to be an easy coming. అంటే ఇది చాలా సులువైన రాక కాదు అన్నమాట. They will not send them. అంటే వారిని పంపించరు అన్నమాట. But the Lord said, I will say, do not hold them back, send them. ప్రభు అంటున్నారు, మీరు చెరపట్టకండి, వారిని పంపించమని నేనే సెలవిస్తాను. Did it happen? ఇది అలా జరిగిందా? It happened. అవును, అలాగే జరిగింది. The north is Russia, in which majority of Jewish people were scattered. ఉత్తర దిక్కు అనగా రష్యా దేశానికి సంబంధించిన ప్రాంతం. అధిక సంఖ్యలో యూదులు ఆ ప్రాంతానికి చెదరిపోయారు. Now Russia was a communist country. ఇప్పుడు రష్యా దేశము కమ్యూనిస్టు దేశంగా ఉండి ఉన్నది. They did not send the Jews. Even they wanted to go, they will not send them. వారు యూదులు వెళ్ళిపోవాలని కోరుకున్నప్పటికీ కూడా యూదులను అలాగున పంపించలేదు. What happened? ఏం జరిగింది? In the year 1990s forwards, 1990వ సంవత్సరం తరువాత the communist regime broke up. ఈ యొక్క కమ్యూనిస్టు విప్లవం అనేది బ్రద్దలైపోయే పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. After 1990, 1990వ సంవత్సరం తరువాత Mikhail Gorbachev, who became the president of Russia, he permitted the Jews to go back. మైఖల్ గోర్బచేవ్ రష్యా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యూదులు తిరిగి వెళ్ళడానికి వారికి అనుమతిని ఇచ్చి ఉన్నాడు. And the result was, దాని ఫలితంగా జరిగింది ఏంటంటే 4 lakh Russian Jews returned to Israel. 4 లక్షల మంది రష్యా దేశాన్ని చెదిరిపోయిన యూదులందరూ కూడా తిరిగి మరలా ఇజ్రాయేలు భూభాగానికి రావడం జరిగింది. What about the south? దక్షిణ దిక్కునకు సంబంధించిన సంగతులు ఎలా జరుగుతూ వచ్చాయి? There, this country of Ethiopia was there. అచ్చట ఇథియోపియా అనే దేశం ఉంటూ ఉన్నది. There was a huge population of Jewish people. అక్కడ యూదులు అధిక సంఖ్యలో చాలా జనాభా ఉన్నారు. But that Ethiopian country was under military rule. They wouldn't permit them to go. అయితే ఈ యొక్క ఇథియోపియా దేశాలు సైనిక పాలన కింద ఉండడం ద్వారా యూదులను పంపించడం లేదు. But the Lord had prophesied. అయితే ప్రభు ప్రవచనం చెప్పి ఉన్నారు కదా. The south, he said, don't hold them back. దక్షిణ దేశాలతో ఆయన చెప్తారట, వారిని చెరపట్టవద్దని. This literally happened in prophecy. వారిని బిగబట్టవద్దని చెప్పిన ప్రవచనం అక్షరాల జరిగింది. How it happened? ఎలా జరిగింది? In the year 1991, 1991వ సంవత్సరంలో the government in Ethiopia began to crumble. ఇథియోపియా ప్రభుత్వం ఆ విధంగా కూలిపోయే స్థితికి చేరుకున్నది. And the government agreed to send the Jewish people away. యూదులను పంపించడానికి ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. Listen, వినండి. they gave 48-hour time. వారు 48 గంటల సమయాన్ని కేటాయించారు. In 48 hours, any Jew who wants to leave Ethiopia can leave. 48 గంటల సమయంలో యూదులు ఎవరైనా తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అనుకుంటే వారు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. It was a miracle in history. ఇది చరిత్రలో మహా గొప్ప అద్భుతకరమైన కార్యం. In 36 hours, 36 గంటల కాల వ్యవధి గడిచే లోపుగానే in 40 flights, 40 పెద్ద విమానాలలో 14,500 Ethiopian Jews came to Israel. 14,500 మంది ఇథియోపియా దేశాల్లో ఉన్న యూదులైన వారు గుంపులుగా తిరిగి మరలా ఇజ్రాయెల్ దేశానికి రావడం జరిగింది. There is a world record. ఇది ప్రపంచ రికార్డుకు సంబంధించింది. What is the world record? ఏమిటా ప్రపంచ రికార్డు అని అంటే, There is a plane called Boeing 747 jumbo jet. బోయింగ్ 747 అనే జంబో జెట్ చాలా పెద్ద విమానం ఒకటి ఉన్నది కదా. That Boeing can carry 350 people maximum. ఈ యొక్క బోయింగ్ అతి ముఖ్యంగా 350 మందిని మోసుకొని But రాగలదు. do you know what Israel did? అయితే ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందో తెలుసా? They removed all the seats
in that aircraft. వారు ఆ విమానంలో ఉన్న సీట్లన్నీ కూడా తొలగించేశారు. And they emptied the entire cargo. లోపల ఉన్న కార్గో అంతటిని కూడా పూర్తిగా వాళ్ళు ఖాళీ చేసేయడం జరిగింది. No Ethiopian should carry a suitcase. They have to come empty hands. ఏ ఇథియోపియా దేశానికి సంబంధించిన వాడు కూడా లగేజీ సూట్ కేసులు తేకూడదు, ఖాళీ చేతులతోనే రావాలి. A plane that could carry just 350 people, 350 మందిని మాత్రమే మోయగలిగిన సామర్థ్యం ఉన్న ఈ యొక్క విమానం, they loaded it with 1086 passengers. 1086 మంది ప్యాసింజర్లతో దాన్ని నింపేశారు. The photograph you see is a real photograph. మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా నిజమైన వాస్తవమైన చిత్రాలు. 1086. 1086,000 మంది అందులో ఉన్నారు. In 36 hours, around 15,000 people were transported to Israel. 36 గంటల్లో 15,000 మంది యూదులు ఆ రీతిగా ఇథియోపియా దేశాల నుంచి ఇజ్రాయెల్ దేశానికి రవాణా చేయబడి ఉన్నారు. Now there is a prophecy here again. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రవచనం కూడా ఉంది. Now turn to Jeremiah 31:8. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, Behold, I am bringing them from the north country. I will gather them from the remote parts of the earth. Among them, the blind, the lame, the women with child, and she who is in labor with child. Together, a great company will return. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూది గంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. వారు మహాసంఘమై ఇక్కడికి వచ్చుచున్నారు అని వ్రాయబడుతోంది. It happened literally. ఈ ప్రవచనము నిజంగా సామాన్యమైనది కాదు, అక్షరముల అట్లాగే నెరవేర్పులోకి వచ్చింది. Who will come? ఎవరొస్తారు? The Lord said, in great number they will come. ప్రభు చెప్పారు గొప్ప సంఖ్యలో వస్తారు అని. Blind will be there, lame will be there, the pregnant women will be there, and people who are undergoing labor pain, they will also be coming. అక్కడ వ్రాయబడింది గుడ్డివారు వస్తారు, కుంటివారు వస్తారు, గర్భిణీలు వస్తారు, ప్రసవ వేదన పొందుతున్న వారు కూడా వస్తారని వ్రాయబడింది. Did it happen? వారు కూడా వస్తారని వ్రాయబడింది. అలాగున జరిగిందా? Let me give you history. నేను మీకు చరిత్రను తెలియచేస్తాను, Put గమనించండి. that photograph again. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ ని మరలా మనం గమనిద్దామా? That aircraft ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ లో left Ethiopia with 1086 passengers. ఇథియోపియా దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరినప్పుడు 1086 మంది ప్రయాణికులతో అది బయలుదేరింది. When it landed in Israel, ఇది ఇజ్రాయెల్ దేశానికి వచ్చి దిగేసరికి ఏం జరిగిందంటే, there were 1088 passengers. 1088 మంది ప్రయాణికులు ఆ విమానములో ఉన్నట్లుగా లెక్క నమోదవడం జరిగింది. Why? ఎందుకని? On flight, ఈ యొక్క విమానం ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణ సమయంలో 2 children were born. 2 బిడ్డలు ఆ యొక్క విమాన ప్రయాణంలోనే జన్మించడం అనేది జరిగింది. ஆண்டவர் சொன்ன தீர்க்கதரிசனம் நடந்துச்சா இல்லையா? ప్రభు చెప్పింది ఎంత ఖచ్చితంగా నెరవేరుతోందో. The way the Lord fulfilled his promises word by word. ప్రభు తను సెలవిచ్చిన ప్రవచనాన్ని ప్రతి మాట చొప్పున దానిని నెరవేరుస్తూ వచ్చి ఉన్నారు. The first sign is the re-establishment of the state of Israel. మొదటి సూచన ఇజ్రాయెల్ దేశం యొక్క పునర్నిర్మాణము అయ్యున్నట్లయితే, Second sign, regathering of all the Jewish people back to that land. రెండవది యూదులైన వారందరూ కూడా ఆ దేశానికి మరలా పునరాగమనము జరగడము. Listen, వినండి. in the Holocaust of Hitler, 6 million Jewish people were massacred. హిట్లర్ జరిగించిన ఆ యొక్క నరమేధంలో 6 లక్షల మంది యూదులు మరణించడం జరిగింది. But today, అయితే ఈ రోజున the population of Israeli Jews in Israel alone is more than 7 million. ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఉన్న యూదుల సంఖ్య దాదాపుగా 7 మిలియన్ల కంటే హెచ్చైన సంఖ్యగా ఉండి ఉన్నది. In Ezekiel's vision, the Lord said, will these bones live? హేజ్కేలు దర్శనంలో ప్రభు అడుగుతూ ఉన్నారు కదా, ఈ ఎముకలు మరలా జీవించగలవా? The hand was here, the leg was there, the head was there, every part of the body, every bone was చెయ్యి scattered. ఇక్కడుంది, కాలు అక్కడుంది, శిరస్సు అక్కడుంది, ప్రతి ఎముకలు కూడా చెదిరిపోయింది. People were scattered all around the world. ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయిన వారుగా ఉన్నారు. But today they have come together as a great nation. కానీ ఈ రోజున వారు గొప్ప దేశముగా తమ దేశాల నుంచి సమకూర్చబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. It's a sign. ఇది ఒక సూచన అయ్యున్నది. The fig tree is blossoming. అంజూరపు చెట్టు తిరిగి మరలా చిగురించుచూ ఉన్నది. Jesus is coming soon. యేసు త్వరగా రానయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. Third sign in Israel. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన 3వ సూచన ఏమిటంటే, Luke 21:24. లూకా సువార్త 21:24 వచనం.
Jesus said, the Jewish people will fall by the edge of the sword, and they will be led captive into all nations, and Jerusalem will be trampled underfoot by the Gentiles until the time of the Gentiles be fulfilled. యేసు చెప్పిన మాట, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు, అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అనే మాట ఇక్కడ వ్రాయబడినట్లుగా యేసు పలికిన మాట మనం చూడగలుగుతాం. Jerusalem will be trampled by the Gentiles. యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతోంది. The third sign, మూడవ సూచన ఏమిటంటే the reoccupation of Jerusalem. యెరూషలేము నగరాన్ని తిరిగి మరలా ఆక్రమించుకోవడం. In the year AD 70, క్రీస్తు తరువాత 70వ సంవత్సరాన్ని మనము గమనించినట్లయితే, just as Jesus prophesied, the Gentiles besieged Jerusalem, destroyed it. యేసు ప్రవచించినట్లుగానే అన్యులైన వారు యెరూషలేమును దాడి చేసి దండెత్తి పూర్తిగా నాశనం చేశారు. The temple was burned to the ground. దేవాలయము నేలమట్టము చేయబడి దహించి వేయబడింది. When they burned the temple, వారు దేవాలయమును అలాగున కాల్చివేసినప్పుడు inside the temple was golden sheets that was used to decorate that temple. ఆలయము లోపలి గోడ పొరలను అలంకరించడం కోసం బంగారపు పూత రేకులు అక్కడ వినియోగించబడ్డాయి. When they burnt that, వారు వాటిని కాల్చివేసిన సమయంలో all the gold began to melt. ఆ యొక్క బంగారం అంతా కూడా కరిగిపోవడం జరిగింది. And the gold began to go and enter into the crevices between the stones. ఆ యొక్క కరిగించబడ్డ బంగారం రాళ్ల మధ్యలో ఉన్న సందుల్లో ఇరుక్కుపోవడం జరిగింది. And the emperor wanted this gold. చక్రవర్తి అయితే ఆ బంగారాన్ని కావాలి అని కోరుకున్నాడు. Therefore, కనుక he removed one stone upon other. అతడు ఒక రాయి మీద ఉన్న మరొక రాయిని ఈ మధ్యలో ఉన్న బంగారాన్ని కోరుకున్న వాడే తొలగించి వేయడం జరిగింది. Jesus said, not one stone upon another will be left. యేసయ్య చెప్పారు కదా, రాతి మీద రాయి నిలువకుండా చేస్తారు అనే మాట. Every stone was separated. ప్రతి రాయి కూడా ఆ విధంగా వేరు చేయబడింది. Jerusalem was left desolate. యెరూషలేము పూర్తిగా నిరాశ్రయమైన పట్టణంగా విడిచిపెట్టబడింది. The Jews could never claim it. యూదులు దాన్ని ఎప్పటికీ కూడా సంపాదించుకోలేని పరిస్థితి వచ్చింది. Even after declaring Israel as a country in 1948, they could not go into Jerusalem because it was under Jordan. 1948 సంవత్సరంలో ఇజ్రాయేలును దేశంగా ప్రకటించిన తరువాత కూడా వారు యెరూషలేములోకి అడుగు పెట్టలేకపోయారు. కారణం అది అప్పటికి యోర్దాను దేశం యొక్క స్వాధీనంలో ఉండి ఉన్నది. It was under foreign occupation for 1897 years. 1897 సంవత్సరాలు ఇతర దేశాల ఆధిపత్యంలో అది ఉండిపోయింది. But in the year 1967, కానీ 1967 సంవత్సరంలో there was a 6-day war. 6 రోజుల యుద్ధం ఒకటి జరిగింది. All the Muslim nations gathered as one army and they wanted to destroy Israel. ముస్లిం దేశాలన్నీ కూడా ఒక సైన్యంగా సమకూడి ఇజ్రాయెలును నాశనం చేయాలి అనుకున్నాయి. And the Lord gave victory to Israel as a single nation. It defeated all the armies. అయితే ఒకే ఒక్క దేశంగా ఉన్న ఇజ్రాయెలుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇవి మిగిలిన దేశాలన్నింటినీ కూడా జయించాయి. And as a result, తత్ఫలితంగా they captured Jerusalem. వారు యెరూషలేమును తమ సొంత ప్రాంతంగా చెరపట్టుకొని ఉన్నారు. If you look at this photograph, ఈ యొక్క ఫోటోగ్రాఫ్ ని మీరు గమనిస్తే, this is Jerusalem's western wall. ఇది యెరూషలేము దేశములో ఉన్న ఆ యొక్క పడమటి గోడ. It's called the Wailing Wall. దీనినే ప్రలాపముల గోడ అంటాం. This is what you see in the photographs of Jerusalem. This is the photograph that was taken immediately after the Israelite soldiers captured Jerusalem in 1967. 1967లో ఇజ్రాయేలు వారు యెరూషలేమును చెరిపట్టిన వెనువెంటనే వారు తీసిన చిత్రపటంగా ఈ చిత్రపటాన్ని చూడగలం. This was not even thought, unprecedented capture of their old city. వారి ఊహల్లో ఏ మాత్రము ఊహించని పాత నగరాన్ని వారు చెరపట్టుకున్న ఒక మహాద్భుతమైన సంఘటన ఈ సంఘటన. The Lord said there will be a time of Gentiles, but when the time of Gentiles is over, Jerusalem will come back to Israel. ప్రభు చెప్పారు కదా, అన్యుల సమయం ఒకటి ఉంటుంది. అన్యుల సమయం పూర్తి అయిపోయిన తరువాత యెరూషలేము ఇజ్రాయేలీయుల యొక్క స్వాధీనం క్రిందకు వచ్చేస్తోంది అని. Today Jerusalem is not totally under Israelite control. ఈ రోజున యెరూషలేము పూర్తిగా ఇజ్రాయేలీయుల స్వాధీనంలో లేదు. But most of it they are having it. కానీ ఎక్కువ శాతం వారు దాన్ని కలిగి ఉన్నారు. Something happened 2 years ago, very recently. 2 సంవత్సరాల క్రితం ఇటీవలే ఒక గొప్ప కార్యం అనేది జరిగింది. In 2017, December 6, 2017 సంవత్సరం డిసెంబర్ నెల 6వ తేదీన ఏమి జరిగింది అంటే, Donald Trump,
the president of America, the present president, he declared that he's going to shift the embassy of America from Tel Aviv to Jerusalem. ప్రస్తుతం అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ టెల్ అవీవ్ నగరం నుంచి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన యెరూషలేముకు తన యొక్క రాయబారి కార్యాలయాన్ని మారుస్తున్నట్టుగా ప్రకటించారు. And he has done it. ఆయన ఆ విధంగా దాన్ని జరిగించేశారు. The whole world is against it. ప్రపంచమంతయు కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు. But this one man is so adamant, he says that will be the place America will have its embassy. అయితే ఈ ఒక్క వ్యక్తి మాత్రం చాలా కృతనిశ్చయంతో అమెరికా రాయబార కార్యాలయ స్థలం అదే అన్నట్టుగా చేశారు. In a way, he's saying that is the eternal capital of Israel. ఎందుకంటే ఆయన అలా చెప్పడం ద్వారా అది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన నిత్యమైన రాజధాని నగరము అన్నట్టుగా భావించారు. This is actually a fulfillment of Bible prophecy. ఇది వాస్తవానికి బైబిల్కి సంబంధించిన ప్రవచనం యొక్క నెరవేర్పు కార్యమయ్యున్నది. This is the third sign of Israel. ఇది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన మూడవ సూచన. When you see the return of Jerusalem back to Israel's hands, it says the fig tree is blossoming. యెరూషలేము అనబడే ప్రాంతం ఇజ్రాయేలుల చేతి క్రిందకు ఆధిపత్యంలోకి వచ్చినప్పుడు అది అంజూరపు చెట్టు తిరిగి మరలా పుష్పిస్తున్న దానికి సూచన. Fourth sign, నాలుగవ సూచన, reclamation of the land of Israel. ఇజ్రాయేలు భూభాగానికి సంబంధించిన నేల యొక్క పునరుద్ధీకరణ మనం గమనించగలం. Isaiah 35 verse 1 and 2. యెషయా 35 1-2 వచనములు మనం గమనించినట్లయితే, The wilderness and the dry land will be glad, the desert will rejoice and bloom like a rose. It will blossom abundantly and will also rejoice with joy and singing. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి గీతములు పాడును. Come to Ezekiel 36. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలోకి రండి. If you come to verse 34, 34వ వచనంలోనికి మీరు వచ్చినట్లయితే, it says, all the desolate places shall be tilled, whereas it lay desolate in the sight of all that passed by. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును అనే మాట ఇక్కడ మనము చూడగలుగుతామండి. And in verse 35, 35వ వచనంలో, this desolate land will become like the Garden of Eden. పాడైన ఈ భూమి ఏదేను వనము వలనే ఆయననియు. Listen, ఆలకించండి. the reclamation of the land of Israel is the fourth sign of the nation of Israel, or the budding fig tree. అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుందనడానికి 4వ సూచన ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన నేల యొక్క పునరుద్ధరణ. Look at that photograph. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని మీరు గమనించండి. The first photograph is the state of Israel 100 years ago. మొదటి ఫోటోగ్రాఫ్ 100 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన చిత్రీకరించబడ్డ ఫోటోగ్రాఫ్. But the next photograph is the photograph of today. కానీ తర్వాత ఉన్న ఫోటోగ్రాఫ్ని మీరు గమనిస్తే ఈ దినాల్లో ఉన్న ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన Now ఫోటోగ్రాఫ్. if you go to Israel, ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే you cross via Jordan. మీరు యోర్దానును దాటి వెళ్ళడం అనేది జరుగుతోంది. Until Jordan, you see the land totally dry. యోర్దాను దేశం వరకు కూడా నేలంతయు కూడా ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. Everywhere it is sand and dry. ప్రతి చోట కూడా ఇసుక తిన్నెలు ఎండిపోయిన నేల కనబడుతోంది. But the moment you enter Israel, కానీ ఇజ్రాయెల్ దేశంలోకి ప్రవేశించిన ఆ యొక్క మరుక్షణమే you'll be surprised. Everywhere it will be green. మీరు నిర్ఘాంతపోతారండి. ఎక్కడ చూచినా సరే పచ్చని విధానం కనబడుతోంది. If you take a flight from Qatar, ఖతార్ నుంచి గనక మీరు ఫ్లైట్ తీసుకుని ప్రయాణం చేసినట్లయితే, from the air, if you look down, ఆ యొక్క గాలిలో నుంచి నేల భాగాన్ని చూస్తే all you can see is brown sand. ఎక్కడ చూచినా సరే గోధుమ రంగులో ఎరుపు రంగులో కనబడే ఇసుకనే కనబడుతోంది. You cannot see one tree, nothing. ఎక్కడ కూడా ఒక్క చెట్టు లాంటిది ఏమీ కనబడదు. But you come into Israel, ఇజ్రాయెల్ దేశానికి అలా రాగానే you will forget that it is a desert. అది నిజంగా అరణ్యము అనే సంగతినే పూర్తిగా మర్చిపోయినట్లుగా ఉంటుంది. Why? ఎందుకని The Lord said, ప్రభు సెలవిచ్చారు, a desert will be tilled and it will bear forth fruit and flowers and it will become like the Garden of Eden. అరణ్యము సేద్యం చేయబడుతుంది, ఫలాన్నిస్తుంది, మాత్రమే కాకుండా ఏదైనా తోట వలె అవుతోంది. Do you know today, మీకు తెలుసా ఈ రోజున Israel that was supposed to be a dry land all these years, these days in the last 40 years
has become the greatest exporter of fruits and vegetables throughout the world. వాస్తవానికి ఎడారి నేలగా ఎండిపోయిన నేలగా ఉండవలసిన ఇజ్రాయెల్ దేశం గత 40 సంవత్సరాలలో అతి శ్రేష్టమైన పండ్లు కూరగాయలు ఎగుమతి చేసే దేశంగా అగ్రస్థానంలో ఇజ్రాయెల్ ఉండి ఉన్నది. Do you know today Israel is the leading exporter of flowers to the world? మీకు తెలుసా, ప్రపంచ దేశాలకు అతి శ్రేష్టమైన పుష్పాలను ఎగుమతి చేస్తున్న అత్యంత ఉన్నత దేశం ఈ రోజున ఇజ్రాయెల్ దేశమే. Look at that photograph. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ ని మీరు గమనించండి. This is how Israel looks. It's a real photograph. ఇది ఇజ్రాయెల్ ఎలా కనబడుతుందో అలా తీయబడ్డ చిత్రం. I can show you hundreds and hundreds and hundreds of photos. వందల ఫోటోలు నేను మీకు ఇలాగను చూపించగలను. This is in the desert. ఇది అంతయు కూడా అరణ్యములో జరిగిన సంగతికి సంబంధించిన చిత్రీకరణ. This transformation began few years ago by a man who invented the drip irrigation. ఈ యొక్క రూపాంతరపరచు ప్రక్రియ అంతయు కూడా డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం అనే పద్ధతిని కనిపెట్టిన ఒక వ్యక్తితో ఆ చర్య అంతయు కూడా ఆరంభమైంది. If you look at that photograph, ఈ యొక్క ఫోటోగ్రాఫ్ మీరు గమనించినట్లయితే you see that there's a small pipe and small drops of water is used to grow the plants. ఆ యొక్క చెట్టును పెంచడం కోసం ఒక పైపు, అక్కడ చిన్ని నీటి బొట్లు, ఈ దృశ్యమంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. This was invented by an Israeli. ఇది ఒక ఇజ్రాయెల్ వ్యక్తి కనుగొనిన వ్యవసాయపు పద్ధతి. How did they find out? దీన్ని ఎలా కనుక్కున్నారు అంటే Very interesting find. చాలా ఆసక్తికరమైన సంగతి. It seems there is this scientist, a retired man, who is traveling to his friend's home in the desert. పదవీ విరమణ చెందిన ఒక శాస్త్రవేత్త లాంటి వ్యక్తి తన యొక్క స్నేహితుడున్న ప్రాంతానికి అరణ్య భూభాగంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. When he goes to his house, ఆయన అతని ఇంటికి వెళ్ళిన సమయానికి completely desert, అది పూర్తిగా అరణ్య భూభాగం, no trees, ఎక్కడా కూడా చెట్లు లేవు. but there is only one tree by his house that is so fresh and so healthy and full of leaves. అయితే తన స్నేహితుని ఇంటి దగ్గర మాత్రం చాలా తాజాగా మంచిగా ఆకులతో నిండుగా ఉన్న మంచి ఎదుగుదలతో ఉన్న చెట్టును చూడగలిగాడు. He went and asked him, how come you have such a big tree in the desert? అతడు లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు, ఇంత పెద్ద అరణ్యంలో ఇంత మంచి చెట్టును నువ్వు ఎలాగున కలిగి ఉన్నావు అని అడిగాడు. The man said, it is like a miracle tree. I don't know how it is growing, but it is growing. ఆ వ్యక్తి అంటున్నాడు కదా, ఇది చూస్తే అద్భుతమైన చెట్టులాగా ఉంది, ఎలా పెరుగుతుందో నాకు తెలియదు కానీ అది మాత్రం చక్కగా పెరుగుతోందని చెప్పాడు. This man was not quiet. He went back and he brought his equipments. ఈ వ్యక్తి మౌనంగా లేడండి, వెనక్కి వెళ్ళాడు, తన సామాగ్రి తెచ్చుకున్నాడు. He began to dig around the tree. అతడు ఆ చెట్టు చుట్టూరు కూడా త్రవ్వకాన్ని జరపడం ఆరంభించాడు. He dug it out. దాన్ని పూర్తిగా త్రవ్వేశాడు ఆ భాగమంతా. And then he found out something. అప్పుడు ఒక సంగతిని అతడు కనుక్కున్నాడు. There was a pipeline that was going from Jordan River to Israel, water line. యోర్దాను నది నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్న నీటి పైప్ లైన్ అక్కడ ఉంది. It is going by the side of the tree. అది ఆ చెట్టు ప్రక్కన ఉన్న ప్రాంతం నుంచి వెళ్తోంది. Exactly at the root of the tree, అక్షరాల ఆ చెట్టు వేర్లకు సంబంధించిన ఆ ప్రాంతంలో there is a small leak in that pipe. ఆ యొక్క పైప్ లో కొంచెం నీరు కారే పరిస్థితి ఉంది. Drop by drop water is falling on the root. ఒక్కొక్క బొట్టు నీళ్ల బొట్లు ఆ చెట్టు యొక్క వేరు మీద అలా పడుతూ ఉన్నాయి. This man was surprised. ఈ వ్యక్తి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. We have thought about irrigation in big pipes and huge canals and all, but one small drop by drop huge trees growing. అతడు అనుకున్నాడు కదా, పెద్ద పెద్ద కెనాల్స్, పెద్ద పెద్ద నీటిపారుదల సౌకర్యాలతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం, కానీ కొద్ది నీటి బొట్లు మాత్రమే ఇంత మంచి ఎదుగుదలను అనుగ్రహిస్తూ ఉన్నాయి. He went back and he invented drip irrigation. అతడు తిరిగి వెళ్ళి డ్రిప్ ఇరిగేషన్ అనే బిందు సేద్యాన్ని కనిపెట్టడం జరిగింది. A desert land turned into the Garden of Eden. ఆ విధంగా అరణ్య భూమి ఏదైనా తోట వలె మార్చబడింది. Hallelujah. హల్లెలూయా. The fourth sign evident in Israel. ఇజ్రాయెల్ దేశములో రుజువుగా నెరవేర్చబడి ఉన్న 4వ సూచన, Sign number 5. 5వ సూచన ఏమిటంటే Zephaniah 3:9. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, For I will then restore pure speech to the peoples, so that all of them may call on my name and serve him with single purpose. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అనే మాట ఇక్కడ వ్రాయబడుతుంది. Sign number 5. 5వ సూచన ఏమిటంటే Revival of biblical Hebrew language. బైబిల్ పరమైన హీబ్రూ భాషకు సంబంధించిన పునరుద్ధరీకరణ ప్రక్రియ. The Lord prophesied ప్రభువు ఏమని ప్రవచించారంటే,
for all of them to call my name and serve me with a single purpose. వారందరూ కూడా ఏక మనస్కులై నా నామాన్ని పిలిచి నన్ను సేవించు నిమిత్తమై, For that I will restore pure speech to the people. అందుకోసం ప్రజలకు నేను స్వచ్ఛమైన భాషను పునరుద్ధరిస్తాను. Listen. ఆలకించండి. When the Jewish people were scattered around the world, యూదులైన వారు ప్రపంచ దేశాలకు ఆ రీతిగా చెదిరిపోయినప్పుడు the one thing they lost was their language. వారు కోల్పోయిన ఒకటేమిటంటే వారు స్వయంగా మాట్లాడుతున్న వారి యొక్క సొంత భాష. They stopped using that language, Hebrew. వారు హీబ్రూ అనే భాషను వినియోగించడాన్ని ఆపివేశారు. That is why in the day of Pentecost, అందుకే పెంతెకోస్తు పండుగ దినమున the Jewish people who came from all the countries, సకల దేశాల నుంచి వచ్చిన యూదులైన ప్రజలు when they heard these believers speaking in tongues, ఈ యొక్క విశ్వాసులు అన్య భాషల చేత మాట్లాడుతున్నప్పుడు ఏమనుకున్నారంటే, they said, we are hearing them speaking in our language. వీరు మన భాషలో మాట్లాడడాన్ని మనం ఆలకిస్తున్నామే అంటున్నారు. What is that? ఏమిటది? They were all Jewish people, వారందరూ యూదులే, but they were all scattered. వారందరూ చెదిరిపోయిన వారు. Their language of Hebrew was lost. వారి యొక్క హీబ్రూ భాషను వారు కోల్పోవడం జరిగింది. So they began to learn the languages wherever they were scattered. కనుక వారు ఎక్కడికి చెదిరిపోయారో అక్కడ ఉన్న భాషల్ని వారు నేర్చుకున్నారు. People who went to Germany, they mixed German and Hebrew and invented a language called Yiddish. జర్మనీ దేశానికి వెళ్ళిపోయిన వారు జర్మనీ భాషతో వారి యొక్క హీబ్రూ భాషను కలపడం ద్వారా ఇడిష్ అనే లాంగ్వేజ్ని వారు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. The Jewish people who migrated to Mediterranean, they created a language called Ladino. మెడిటరేనియన్ ప్రాంతాలకు చెదిరిపోయిన యూదులు వారి భాషను ఆ ప్రాంతంలో భాషతో కలుపుకోవడం ద్వారా లాడినో అనే భాషను It వినియోగించారు. was a mix of Hebrew and Spanish. ఇది స్పానిష్కు హీబ్రూ భాషకు సంకరమైన భాషగా ఉంటుంది. But the Lord had prophesied, అయితే ప్రభువు ప్రవచించారు, in the last days, అంత్య దినాల్లో I will cleanse their tongue. నేను వారి యొక్క భాషను శుద్ధీకరిస్తాను, I will restore pure speech. నేను స్వచ్ఛమైన భాషను వారికి మరలా పునరుజ్జీవింప చేస్తానని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నారు. Very recently, ఇటీవల కాలంలోనే, about say 80 years ago, దాదాపుగా 8 సంవత్సరాల క్రితం అనుకోండి, there was a Jewish man who was living in Russia. యూదుడైన ఒక వ్యక్తి రష్యా ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్న వ్యక్తి, He got inspired to go back to the roots of the Hebrew language. అతనికి హీబ్రూ భాష యొక్క మూలాలలోనికి వెన్నాలి అనే ఒక ప్రేరణ అతనికి కలగడం జరిగింది. He began to learn it. అతడు దాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. He taught it to his wife and his children. అతడు తన భార్యకు తన బిడ్డలకు దానిని నేర్పించాడు. He made a strict rule that inside the house they should not speak any other language but Hebrew. అతడు గట్టి నియమం చేశాడు, ఇంటి గోడల లోపల హీబ్రూ భాష తప్ప మరి ఏది కూడా మాట్లాడకూడదు అని. He came to Israel. అతడు ఇజ్రాయెల్ వచ్చాడు. He began to teach Hebrew to the people. అతడు హీబ్రూ భాషను ప్రజలకు నేర్పించడం ప్రారంభించాడు. People did not have hope on him. ప్రజలకు ఆయన మీద ఏమాత్రం కూడా నిరీక్షణ లేదు. Why are you teaching that old language? ఆ పాత భాష ఎందుకు నేర్పిస్తున్నావన్నారు. But he was so adamant. అయితే అతను చాలా మంకు పట్టాడు. And he began to write a dictionary in Hebrew. అతడు హీబ్రూ భాషలో డిక్షనరీని రాయడం ఆరంభించాడు. Very soon, చాలా కొద్ది కాలంలో, in the last 40 years, గత 40 సంవత్సరాలలో, a language that was forgotten for 2000 years 2000 సంవత్సరాల దినాలుగా మరచిపోబడిన భాష has become the official national language of Israel. అధికారిక ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన అధికారిక భాషగా తీర్చబడింది. Hallelujah. హల్లెలూయా. They did not use that language for 2000 years. 2000 సంవత్సరాలుగా వారు ఆ భాషను వినియోగించలేదు. It was mixed with other things. ఇతర భాషలతో And they కలిసిపోయింది. did not know real Hebrew. వారికి నిజమైన హీబ్రూ భాష అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. But today if you go to Israel, కానీ ఈ రోజున మీరు ఇజ్రాయెల్ వెళ్ళినట్లయితే in all the signboards, వారికి ఉన్న సైన్ బోర్డ్స్ అన్నిటి మీద కూడా you will see 3 languages. 3 భాషలు రాయడం చూస్తారు. First one Hebrew, మొదటిది హీబ్రూ భాషలో రాయబడుతుంది. second one Arabic, రెండవది అరబిక్ భాషలో ఉంటుంది. third is English. మూడవది ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. And all the Jewish children, they know Hebrew. యూదుల పిల్లలందరూ కూడా హీబ్రూ భాషను ఎరిగి ఉన్నవారే. Do you know what Hebrew? ఏ హీబ్రూనో తెలుసా అండి? The Hebrew that Moses used 4000 years ago. 4000 సంవత్సరాల క్రితం మోషే ఏ హీబ్రూ భాష వినియోగించారో అదే హీబ్రూ భాషను వారిప్పుడు కలిగి ఉన్నారు. If you look at our own Tamil Bible, మన సొంత తమిళ్ బైబిల్ని మనం గమనించగలిగినట్లయితే, the Bible that Ziegenbalg translated about 100 years ago,
is a different Tamil. You cannot read that. 100 సంవత్సరాల క్రితం జిగన్ బాల్గ్ అనువాదం చేసిన తమిళ్ భాషకు ఇప్పుడు దాని భాషకు మనం చూసి చదవలేం. If you read that, you cannot read. అది గనక చదవడానికి ప్రయత్నం చేస్తే చదవలేం. But if you go to Hebrew, హీబ్రూ భాషలోనికి వెళ్ళినట్లయితే a small Israeli child, a Jewish child, can read the text of Moses as it was written 4,000 years ago. 4000 సంవత్సరాల క్రితం మోషే యొక్క లేఖనాలు ఎలాగున్నాయో అక్షరాల అదే లేఖనాల భాషను చిన్నవాడైన ఇజ్రాయేలీ యొక్క పసివాడు కూడా ఆ లేఖనాలను చదవగలిగే భాషగా ఉంటుంది. This is nothing but a miracle. ఇది ఒక అద్భుత కార్యమే తప్ప మరేదో కాదు. Hallelujah. హల్లెలూయా. The revival of biblical Hebrew. బైబిల్ పరమైన హీబ్రూ భాషకు సంబంధించిన పునరుద్ధీకరణ జరిగింది. The fifth sign of Israel. ఇజ్రాయెల్కు సంబంధించిన 5వ సూచన అది. Number 6. 6వ సూచన ఏమిటంటే The sixth sign is the resurgence of the Israeli military. ఇజ్రాయేలు సైన్యానికి సంబంధించిన పునర్నిర్మాణము అనే ప్రక్రియ. Zechariah 12:6. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే On the day I will make the leaders of Judah like a fire pot in a wood pile, like a flaming torch among sheaves. They will consume all the people around them on the right and the left, while Jerusalem continues to be inhabited on its site in Jerusalem. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీలుగాను చేతును, వారు నలుదిక్కునున్న జనములందరినీ దహించుదురు. యెరూషలేము వారును ఇంకా తమ స్వస్థలములకు యెరూషలేములో నివసించుదురు. This is a prophecy that says in the last days a country which is so young will have so much of fire power. ఈ లేఖనం ప్రవచనం ఏం చెప్తుందంటే అతి లేతదైన దేశం అత్యధికమైన సైనిక అధికారపు శక్తిని కలిగి ఉంటుందని తెలియచేస్తోంది. The Lord says they will be like a fire pot, they will be like a flaming torch. బైబిల్ చెప్తున్న మాట వారు కట్టెల క్రింది నిప్పుగాను పనల క్రింద దివిటీగాను ఉంటారు అనే మాట. Right and left they will consume anyone who comes near them. వారి దగ్గరగా ఎవరైనా వస్తే కుడి ఎడమల వారిని వారు దహించి వేయగలుగుతారు. Do you know, dear brothers and sisters, this prophecy is actually fulfilled and fulfilling today. ప్రియ సోదరులారా, మీకు తెలుసా ఈ ప్రవచనం ఇప్పటికే నెరవేర్చబడింది, ఇంకనూ నెరవేర్చబడుతూనే ఉంది. Do you know, among the strongest and the most fierce armies in the world, of the top, one of them is Israel. మీకు తెలుసా ప్రపంచ దేశాల్లో ఉన్న అత్యంత భయంకరమైన సైన్యాధికారపు శక్తులు కలిగిన దేశాల్లో అత్యున్నతమైన స్థాయిలో అత్యున్నతమైన స్థితిలో ఇజ్రాయెల్ దేశం ఉంది. For a people who are less than 1 crore, 1 కోటి మంది కంటే తక్కువ జనసంఖ్య జనాభా ఉన్న దేశం. there are 30 lakhs in the military. మిలిటరీలో 30 లక్షల మంది సైనికులు ఉన్న సైన్యాన్ని కలిగి ఉన్న దేశంగా ఉంది. They have 4,000 tanks. వారికి 4000 యుద్ధం చేయగల ట్యాంకులను కలిగి ఉన్నారు. 10,000 armored vehicles. 10,000 యుద్ధాయుధాలను మోసే వాహనాలు వారు కలిగి ఉన్నారు. 700 warplanes. 700 యుద్ధ విమానాలను ఆ దేశం కలిగి ఉంది. 100 ships, warships. యుద్ధం చేయగల సముద్ర నౌకలు 100 నౌకలు వారు కలిగి ఉన్నారు. They are the strongest army in the entire world. ప్రపంచ వ్యాప్తముగా కూడా అత్యంత బలిష్టమైన సైన్యమును వారు కలిగి ఉన్నారు. You can hear of ISIS attack here, there, America, Sri Lanka, everywhere you can hear of ISIS attack, but not in Israel. ఐసిస్ ఉగ్ర దాడులు అమెరికా మీద శ్రీలంక మీద ఇటు అటు జరగడాన్ని మనం చూస్తాం, కానీ ఇజ్రాయెల్ మీద చేయరు వారు. But not in Israel. ఇజ్రాయెల్లో మాత్రం అట్టి దాడులు జరగవు. Scared of these people. ఈ ప్రజలను చూచి ఇరుపక్షాలు ఉన్నవారు ఎంతగానో భయపడిపోతారు అని. Even today, India is trying to buy weapons from Israel. ఈ రోజున భారతదేశం కూడా ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనడానికి ప్రయత్నం చేస్తోంది. It is just 70 years old. ఇది కేవలం 70 సంవత్సరాల లేత వయసున్న ఒక చిన్న దేశము మాత్రమే. It's so small group. చాలా తక్కువ సమూహమున్న దేశం. So much of power. కానీ ఎంతో గొప్ప శక్తిని కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The Bible says. బైబిల్ ఇంకను ఏమని చెప్తోంది అంటే, if you read that verse, it's very, very interesting. ఈ వచనాన్ని మీరు చదవగలిగితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది, గమనించండి. They will be like a fire. వారు కట్టెల క్రింద నిప్పు వలె ఉంటారు. And anyone who touches them will be burnt. ఎవరైనా వారిని తాకినట్లయితే వారు దహించబడిపోతారు అని. If you look at the countries that touched Israel, ఇజ్రాయెల్ దేశాన్ని తాకిన దేశాల చరిత్రను మనం గమనించగలిగితే, for example, Iraq, ఉదాహరణకు ఇరాక్ దేశం turned into desolation. దాదాపుగా నిర్జనమైన ప్రదేశంగా మార్చబడిపోవటాన్ని మనం చూడగలం.
See all the countries. దేశాలని చూడండి, Their power is so huge. వారి యొక్క దేశ బలం ఎంతగానో అధికంగా ఉన్నది. These are things you see in today's world. ఇటువంటి సంగతులన్నీ కూడా ఈనాటి ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాం. Do you know? మీకు తెలుసా, The most hated country in the world is Israel. ప్రత్యేకంగా అనేక దేశాల చేత ద్వేషించబడుతున్న దేశం ఇజ్రాయెల్ దేశమే. Country with the maximum enemies is Israel. ఎక్కువ మంది శత్రువులను కలిగి ఉన్న దేశం అనేది ఇజ్రాయెల్ దేశమే. But కానీ there is only one airline in the world, which is El Al, the official national airline of Israel, which has never been hijacked even once. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఎల్ ఆల్ అనే ఎయిర్లైన్స్ మాత్రం ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ఎక్కడ కూడా హైజాక్ అయినట్టి సమాచారాన్ని మనం ఎక్కడ ఇంతవరకు విని ఉండలేదు. They say you cannot hijack an Israelite plane. వారు అంటారు కదా, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఆ యొక్క విమానాన్ని మీరు ఎప్పటికీ హైజాక్ చేయలేరు అని చెప్తారు. They say in El Al, the Israelite International Airline, ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ ఏం చెప్తారంటే, in every plane there are at least 2 commandos with guns. ప్రతి విమానంలో కూడా కనీసం 2 కమాండోలు తుపాకులు చేపట్టుకొని ఉంటారండి. They will be like passengers. వారు కూడా ప్రయాణికుల్లానే ఉంటారు. If there is one terrorist rising up from his seat, తన సీట్లో నుంచి ఒక్క టెర్రరిస్ట్ అలా పైకి లేవడం గనక జరిగింది అని గనకంటే, they within 10 seconds they will be smashed. 10 క్షణాల్లో వారిని పూర్తిగా నిర్మూలన చేసేస్తారు. Just in case they enter into the cockpit of the pilot. ఒకవేళ పైలట్ యొక్క కాక్పిట్ లోకి వారు ప్రవేశించారంటే, They say the pilot on his head has guns on all sides. వారు అంటారు కదా, పైలట్ యొక్క తల మీదే అన్ని దిక్కులకు తుపాకులు సంధించబడి ఉంటాయి. Just one press of the button, ఒక్క బటన్ గనక అతను నొక్కగలిగితే he's finished. అతడు అయిపోయినట్లే. అతని అంతాన్ని వెనువెంటనే వారు చూడగలుగుతారు. The Lord said, you will be like a fire pot. ప్రభు చెప్పాడు కదా, నిప్పుల కుంపటిలాగా వారు ఉంటారు అనే మాట మనం చూడగలం. இதை நம்ப முடியுதா? ఇది నమ్మడానికి వీలుగా ఉందా? இளமையான நாடுங்க உலகத்தையே பயமுறுத்துது. ప్రపంచమందరికీ భయం కలిగించే దేశంగా ஒரு ఉంది. அடையாளம், அத்திமரம் துளிர் விடுகிறது. హల్లెలూయా. హల్లెలూయా. The fig tree is blossoming. ఇదిగో అంజూరపు చెట్టు మరలా చిగురిస్తూ ఉన్నది. 7th one, 7వ సూచన ఏమిటి అంటే, Zechariah 12:3. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. On that day I will make Jerusalem a heavy stone for all people. All who try to lift it will injure themselves severely when all the nations of the earth will gather against her. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. 7th sign, 7వ సూచన, refocus of world politics on Israel. ప్రపంచ రాజకీయాల యొక్క దృష్టి అంతయు కూడా తిరిగి మరలా ఇజ్రాయెల్ దేశం మీద కేంద్రీకరించబడుతోంది. You see the news today. ఈ రోజున వార్తలు మీరు గమనించండి. If there is one news, one country that gathers the attention of the entire world, it is Israel. ప్రపంచ దేశాలన్నిటి యొక్క దృష్టిని ఒక్కసారిగా కేంద్రీకరించి ఆకర్షించగల దేశం ఏదైనా ఉన్నది అంటే అది ఇజ్రాయేలు మాత్రమే. Today, like no other country, officially many countries have declared the annihilation and the destruction of the nation of Israel. ఈనాడు అనేక దేశాలు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఇజ్రాయెల్ దేశాన్ని వెలివేయడం, శత్రుత్వాన్ని ప్రకటించడం చేసి ఉన్నాయి. Iran publicly says we will remove Israel from the world map. ఇరాన్ బహిరంగంగా చెప్తోంది, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటము మీద లేకుండా చేస్తామనే ప్రకటన చేస్తోంది. But they are getting destroyed. Israel is going strong. అయితే వారేమో నాశనానికి ఇంకా చేరువవుతున్నారు, ఇజ్రాయెల్ దేశం ఇంకనూ బలపరచబడుతూ ఉన్నది. Iraq's leader Saddam Hussein said in his lifetime he will destroy Israel and remove it from his map. ఇరాక్ దేశానికి సంబంధించిన నాయకుడు సద్దాం హుస్సేన్ తన జీవించిన దినాల్లో ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని తొలగిస్తానని సెలవిచ్చాడు. Look at that verse. ఆ వచనాన్ని గమనించండి. All who try to lift it will injure themselves severely when all the nations of the earth gather against her. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. Saddam Hussein said he will destroy this nation and remove it from the map. సద్దాం హుస్సేన్ ఏమన్నారు అంటే, ఈ దేశాన్ని నాశనం చేసి భూప్రపంచ పటం మీద దాన్ని లేకుండా చేస్తానన్నారు. Look at his country today. ఈ రోజున అతని దేశాన్ని ఒకసారి గమనించండి. That man is already gone. ఆ వ్యక్తి ఇప్పటికే లేకుండా పోయాడు. And his country has become just dust and ashes. అతని యొక్క దేశం కేవలం దుమ్ము వలె, బూడిద వలె మారిపోయింది. Iran said we will destroy.
ఇరాన్ దేశం ఏమంది? ఇజ్రాయెల్ని నాశనం చేసేస్తామంది. Look at that country today. ఈ రోజున ఆ దేశాన్ని గమనించండి. With economic sanctions, the people are begging for food. ఈ రోజున ఆర్థిక స్థితి బాగా పతనమైపోతే ప్రజలు భోజనం కోసం భిక్షాటన చేస్తున్నారు. Syria rose up against Israel. సిరియా దేశం ఇజ్రాయెల్కి విరోధంగా పైకి లేచింది. They sent rockets into it. వారు ఆ దేశంలోకి రాకెట్లు పంపిస్తూ ఉన్నారు. What happened? ఏం జరిగింది? Today Syrians have become destroyed with their people running to all the countries begging for a place to stay. ఈనాడు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి విరోధంగా లేచిన సిరియా దేశానికి సంబంధించిన ప్రజలు ప్రపంచ దేశాలకు ఆశ్రయం కోసం వెదుక్కుంటూ చెదిరిపోవడాన్ని మనము గమనించగలుగుతాం. The Lord said, ప్రభు in the చెప్తున్నారు, last days, అంచె దినములలో Jerusalem will become like a heavy stone and people will not be able to bear it. యెరూషలేము ఎవ్వడునూ ఎత్తలేని, మోయలేని బరువైన రాతిగా ఉండబోతోందని దేవుడు ఆ రీతిగా సెలవిచ్చి ఉన్నాడు. And the whole world will gather against it. ప్రపంచ దేశములన్నీ కూడా దానికి విరోధముగా సమకూర్చబడతాయి. Today, European Union is against Israel. ఈ రోజున యూరోపియన్ యూనియన్ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశంగా ఉంది. The Arab nations are against Israel. అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెలునకు వ్యతిరేకమైన దేశాలుగా ఉంటూ ఉన్నాయి. Most of the countries are against it. ఎక్కువ శాతం దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. Russia is against it. రష్యా దానికి వ్యతిరేకంగా ఉంది. The Lord said, కానీ ప్రభు సెలవిస్తున్నారు, anyone who touches it will be destroyed. ఎవరైనా దానిని తాకినట్లయితే వారు నాశనము చేయబడతారు అని. A sign that the fig tree has blossomed. ఈ యొక్క అంజూరపు చెట్టు చిగురిస్తున్న సూచన. Listen, my brothers and sisters. నా సోదర సోదరులారా ఆలకించండి. Christian believers who lived 100 years ago did not see any of these signs. క్రైస్తవ విశ్వాసులు 100 సంవత్సరాల క్రితం జీవించిన వారి ఈ సూచనలు ఏవి కూడా వారు చూచి ఉండలేదు. Because there was no country called Israel first of all. ఎందుకంటే మొట్టమొదటిగా ఇజ్రాయేలు అనబడే దేశమే కూడా అప్పటికి లేదు. It was not in the map. అప్పటికి ప్రపంచ పటములో ఆ దేశం అనేది లేదు. But the Lord said, కానీ ప్రభు సెలవిచ్చి ఉన్నారు, the fig tree that I cursed నేను శపించి ఉన్న ఆ యొక్క అంజూరపు చెట్టు will blossom someday. ఒక రోజున తిరిగి మరలా చిగురించనయ్యున్నది. And when you see that, మీరు ఆ యొక్క సన్నివేశమును చూచి ఉన్నప్పుడు remember జ్ఞాపకము చేసుకోనండి, that God, the Lord Jesus Christ, has come to the door. దేవుడు ప్రభువైన యేసు ద్వారమునకు దగ్గరకు వచ్చి ఉన్నాడని తెలుసుకోనండి. Hallelujah. హల్లెలూయా. I want to read that one verse, very important verse. నేను ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మీ కొరకై చదవాలని కోరుతూ ఉన్నాను. Come back again to Matthew 24. తిరిగి మరలా మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి రండి. Verse 33 onwards. 33వ వచనం నుంచి మనం చదివితే, When that branch will become tender and sprout, the Lord says, in the same way, when you see all these things, recognize he is near at the door. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు There తెలియదు. is a next verse that is very terrifying. తర్వాత వచనం చాలా భయాన్ని కలిగించే వచనంగా మనకు కనబడుతోంది. 34. 34వ వచనం, I assure you, this generation will certainly not pass away until all these things take place. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వ్రాయబడుతోంది. What is the generation? ఏమిటండి ఈ యొక్క తరము? A generation that sees the blossoming of the fig tree. అంజూరపు చెట్టు చిగురిస్తున్న సన్నివేశాన్ని చూస్తున్న తరం. Bible scholars tell us బైబిల్ పండితులు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, the generation that was born in 1948 will be the last generation in this world. 1948వ సంవత్సరంలో జన్మించి ఉన్న తరమే ఈ లోకములో ఆఖరి తరము అయ్యుంటున్నది అని వారు తెలియజేస్తున్నారు. They say they saw the blossoming of the fig tree. ఎందుకంటే వారు అంజూరపు చెట్టు తిరిగి చిగురించిన సన్నివేశాన్ని వారు చూచి ఉన్నారు గనుక. Let's say they would live for 100 years. మనం ఇప్పుడు అనుకుందాం, వారు ఒకవేళ 100 సంవత్సరాలు జీవించారు అని అనుకోండి. According to the scholars, you can calculate how many years is left. బైబిల్ పండితుల లెక్క ప్రకారం ఇప్పుడు మీరు లెక్క వేసుకోవచ్చు ఇంకెన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. Because Jesus said, the generation that will see these things, they will not pass away until all these things is finished. ఎందుకంటే ఈ సంగతులను చూచిన తరం, ఈ కార్యములు అన్నీ జరుగు వరకు ఆ తరము నశించదు, గతించదని ప్రభు సెలవిచ్చి The ఉన్నారు. Lord Jesus Christ has come to the very door. ప్రభు అయిన యేసు ద్వారమునకు అత్యంత సమీపముగా వచ్చేసి ఉన్నారు. I told you,
in the beginning, నేను ఆరంభంలో మీకు చెప్పి ఉన్నాను కదా, we have questions. How will the coming of the Lord be? ప్రభు అయిన యేసు యొక్క రాకడ ఏ రీతిగా ఉండబోతోంది అనే ప్రశ్నలు మనము కలిగి ఉన్నాం. Jesus said, like the days of Noah, it will be. యేసయ్య చెప్పారు కదా, నోవహు దినాల వలె ఆ దినాలు How will ఉంచబడబోతున్నాయి. it be? అవి ఎలాగున ఉంటాయి? It will come suddenly, అకస్మాత్తుగా సంభవించే దినాలు. but not for the believers. అయితే అది విశ్వాసుల కొరకు కాదండి. Because for Noah it was not sudden. ఎందుకంటే అది నోవహుకు అకస్మాత్తుగా జరిగింది కాదు. He was well prepared. అతడు దానికోసం ముందుగా మంచిగా సిద్ధపడ్డాడు. He was already warned. అతడు ముందుగానే హెచ్చరిక చేయబడి ఉన్నాడు. He already went into the ark. అతడు ముందుగానే ఓడలోనికి ప్రవేశించి ఉన్నాడు. The world, it was sudden. అయితే లోకమునకు అది ఆకస్మికంగా జరిగిన సంఘటనగా ఉండి ఉన్నది. How will this happen? What will happen? ఇది ఏం జరుగుతోంది, ఎలా I జరుగుతోంది? said it will be a separation. ఇది వేరుపరచబడుట అనే ప్రక్రియగా జరగనయ్యున్నది. The world, our disappearance will be a shock. మనము మాయమై వెళ్ళిపోవడం అనేది లోకమునకు నిర్ఘాంతపరిచే ప్రక్రియ. For the children of God, separation is a part of life. అయితే దేవుని పిల్లలకు వేరుపరచబడడం అనేది జీవిత విధానములో ఒక భాగమయ్యున్నది. Separated from the world. లోకములో నుంచి వేరుపరచబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. நாம் உலகத்தில் இருந்தாலும் உலகத்திற்குரியவர்கள், we are not of this world. మనం లోకములో ఉన్నాము కానీ లోకస్తులము The కాము. third one, మూడవది, I said, when will this happen? నేను చెప్పాను కదా, ఇది ఎప్పుడు జరుగుతోంది? For the world, Jesus will be coming like a thief. లోకమునకైతే యేసు దొంగ వలె రానయ్యున్నారు. Because they are still living in darkness. ఎందుకంటే వరింకను అంధకారములో జీవించుచు ఉన్నారు గనుక. But for us children of God, కానీ దేవుని బిడ్డలమైన మన కొరకైతే He's not going to come like a thief. ఆయన దొంగ వలె రాబోవడం He's లేదు. going to come as our bridegroom. ఆయన మనకు ప్రియ వరునిగా రానయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. We are waiting for Him. మనం ఆయన కోసం వేచి ఉన్నాము. He has already given all the signs. ఆయన ముందుగానే మనకు సూచనలన్నీ కూడా అనుగ్రహించి ఉన్నారు. Today we talked about the first sign. There are still 6 more. ఈ రోజున మనం మొట్టమొదటి సూచన గురించి మాట్లాడుకొని ఉన్నాము. ఇంకను 6 సూచనలు మిగిలి ఉన్నాయి. Every prophecy, word by word, is happening before the very eyes in our own generation. ప్రతి ప్రవచనములో ఉన్న ప్రతి మాట కూడా మన తరం యొక్క కళ్ళ ఎదుట ఒక్కొక్కటి ప్రత్యక్షంగా నెరవేర్చబడుతున్నాయి. It is in our hands. ఇది మన చేతులలోనే ఉండి ఉన్నదండి. The Bible says, బైబిల్ ఏం చెప్తోందంటే, do not sleep, నిద్రపోకండి, be vigilant. ఎప్పుడు కూడా మెలకువగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. The Lord is coming. ప్రభువు సమీపంగా I ఉన్నారు. want to meet you, Jesus. యేసయ్యా, నేను మిమ్మల్ని కలుసుకోవాలని I don't కోరుకుంటున్నాను. want to be left behind. నేను వెనక మిగిలిపోవడం ఇష్టపడ్డం లేదు. Every single day, ప్రతి రోజు కూడా I want to be prepared. నేను సంసిద్ధం కావాలని Because కోరుతున్నాను. Jesus is coming. యేసు త్వరగా రానయ్యున్నారు. He's coming soon. ఆయన త్వరగా తిరిగి எத்தனை రానయ్యున్నారు. பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? எத்தனை பேர் சந்திக்க ஆயத்தப்படணும்னு நினைக்கிறீங்க? ఎంతమంది కలుసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు? ప్రియమైన వారలారా, ఈ ఆరాధన మీకు ఆశీర్వాదంగా ఉండునని మేము విశ్వసించుచున్నాము. ఇంకను మీరు మా ఆరాధనలను వీక్షించ ఆశించినట్లయితే ACA ఆవడి అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాం. మరియు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములను మాకు మీరు తెలియచేయండి. మీ యొక్క చిరునామాను, మీ ఫోన్ నంబర్ను మాకు పంపించవలసిన ఈమెయిల్ అడ్రస్ acaavadi@gmail.com. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మాకు తెలియచేయుటకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9320217774. మరి యొక్క నంబర్ 9382217774. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.